మీ అందరికీ మరొకసారి న్యాయాధిపతి అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వకమైన నిండు వందనాలు అందరికీ బిడ్డలారా. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆత్మీయంగాను ఆర్థికంగాను సమస్త విషయాల్లో దేవుడు మనందరికీ క్షేమాభివృద్ధిని కలుగజేయును గాక. ఈ సంవత్సరం దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చెప్పండి. నా నామమును బట్టి నీ కొమ్ము హెచ్చింపబడును. ఆ వాగ్దానాన్ని మన కుటుంబాల పట్ల, మన సంఘాల పట్ల దేవుడు నెరవేర్చి ఆశీర్వదించి వర్ధిల్లజేయును గాక. తిమోతి ప్రార్థన చేసేటప్పుడు ఒక మాట ప్రార్థన చేశాడు. ఏంటంటే, ప్రభువా, ఎవరు కూడా ఇక్కడికి సంతోషంతో రాలేదు, ఏదో ఒక కష్టంతో వచ్చారు, బాధలతో వచ్చారు అని ప్రార్థన చేశాడు. మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, శరీరంలో ఉన్నంత కాలం ఇక్కడ రా తల్లే, దేవుడు ఇక్కడికి వచ్చి కూర్చో. అక్కడ స్థలం ఉందా? కూర్చో. మనందరం గుర్తుపెట్టుకోండి, ఈ శరీరంలో ఉన్నంత కాలం కష్టాలు తగ్గిపోతాయి అనే మాటే మర్చిపోవాలి మనం పూర్తిగా. మనకు నిజమైన విడుదల ఎప్పుడంటే సమాధిలో నుండి మనం లేచిన తర్వాత, లేకపోతే సమాధిలో పోయిన తర్వాత మనకు నెమ్మది విడుదల. ఏమయ్యా ఇస్రాయల్ పాస్టరా, ఉదయాన్ని పొద్దున్న ఈ మాటలు నువ్వు చెప్పేది అంటే దిగులు పడేవాడిని ఇంకొంచెం దిగులు పడమని చెప్తున్నావా? మానవ జీవితాన్ని దేవుడు క్రియేట్ చేసినప్పుడు వాక్యంలో ప్రసంగి గ్రంథం రాయబడిన మాట, మానవుడు దేవుని యందు భయభక్తులు నిలుపునట్లుగా మానవ జీవితాన్ని దేవుడు సుఖ దుఃఖాల వలయం అంట. మన జీవితం చెప్పండి, ఏ వలయం? సుఖ దుఃఖాల వలయం. పగలు రాత్రి ఉందా లేదా? నా ప్రశ్నకి సమాధానం చెప్పండి. పగలు రాత్రి ఉందా లేదా? ఉంది. పౌర్ణమి అయిపోయిన వెంటనే ఏమొస్తుంది? అమావాస్యలు పౌర్ణములు ఎంత సహజంగా వస్తాయో, పగలు చీకటి ఎంత సహజంగా వస్తాయో, మనిషి జీవితం కూడా సుఖం దుఃఖం అంతే సహజంగా వస్తాయి. పూర్తి సుఖాన్ని దేవుడు మనకిచ్చిన దెబ్బకు చచ్చిపోతాం అంతే. చెప్పండి ఏం చెప్పాను? మొత్తం సుఖమే అయినా దెబ్బకి చచ్చిపోతాం, మొత్తం బాధలే అయినా దెబ్బకి చచ్చిపోతాం వేసినాము. అది ఎట్లా సార్? అది ఎట్లా మొత్తం సుఖం ఎందుకు చచ్చిపోతారు? మీకు నేను చెప్పేది నిజమా కాదో తెలియాలంటే 2 వారాలు నాన్ స్టాప్గా మీరు మాంసం తినండి. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 2 వారాలు తినాలా. ఇక ఆ తర్వాత మీరు మీ సిస్టమ్ అంతా వేడిమయం అయిపోయి చెప్పుకోలేని బాధలు బయలుదేరి వారం రోజులు కంటిన్యూగా మాంసం తింటేనే హాస్పిటల్ పాలైపోతాం, ఎంత యవనస్తులైనా. అందుకే దేవుడు అది ఎంత చక్కని మాటలు అంటే బిడ్డలారా. కాబట్టి మనము కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, దిగులు వస్తున్నాయని, వేదనలో ఉన్నామని, సమస్యలు వచ్చాయని ఎప్పుడు కృంగిపోకూడదు. ఆదరణకరమైన మాట మనకు బైబిల్లో ఏముందంటే, ఇది మొదలుకొని నిరంతరము యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఏది మొదలుకొని ఏ రోజైతే నువ్వు బాప్తిస్మం తీసుకున్నావో, ఏ రోజైతే యేసు రక్తంలో కడగబడ్డావో, ఏ రోజైతే ప్రభు సన్నిధిలో అడుగుపెట్టావో, ఏ రోజైతే యేసయ్య నీ సొంత రక్షకునిగా అంగీకరించావో, అది మొదలుకొని నిన్ను సదాకాలం నువ్వు మరణించే వరకు దేవుడు, ఎంత చక్కని మాట, ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు అనే మాట పక్కన పెడితే యెహోవా నిన్ను కాపాడును. ఆయన మన నీడగా ఉండి మనల్ని కాపాడుతాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. కష్టాలు రాకుండా కాదు, బాధలు రాకుండా కాదు కాపాడేది. బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, రోగాలు వస్తాయి, అన్నీ వస్తాయి. కానీ అందుకే బైబిల్ చెప్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతిమంతుడికి ఆపదలేంది?
అంతే. నీతిమంతులకైనా, బుద్ధిహీనులకైనా, భక్తిహీనులకైనా, దేవుని బిడ్డలకైనా, సాతాను బిడ్డలకైనా, లోకంలో ఉండే ఎవరికైనా ఖచ్చితముగా ఆపదలు, బాధలు, కష్టాలు వస్తాయి. వాళ్ళకి మనకి తేడా ఏంటంటే, యేసుకు వేరుగా ఉన్న వాళ్ళకి రక్షకుడు లేడు, యేసులో ఉన్న వారికి రక్షకుడు ఉన్నాడు. యేసు నామములో చెప్పండి గట్టిగా హల్లెలూయా. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు అయినను దేవుడు వారిని వాటన్నిటిలో నుండి తప్పిస్తాడు. ఆపదలన్నిటిలో నుండి తప్పించే దేవుడు మన పక్షం ఉన్నప్పుడు ఆపదలు వచ్చినందుకు మనం బాధపడకూడదు. అందుకే మన సంఘక్షేమాభివృద్ధి కోటలో చెప్పుకున్నాం, నా నామాన్ని బట్టి మిమ్మల్ని ఎవరైనా చెప్పండి నిందించి, హింసించి, అబద్ధముగా చెడ్డ మాటలల్లో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, మీరు ఆనందించి సంతోషించండి, గంతులు వేయండి, పరలోకమందు మీ ఫలం అధికమగును. కాబట్టి కష్టాలు, నష్టాలు, బాధలు, వ్యాధులు అన్నీ ఏమండి అప్పుడప్పుడు దాడి చేస్తాయి, కానీ స్థిరముగా ఉండవు. గుర్తుపెట్టుకోండి. మనకే కాదు, అన్యులకు కూడా. ఇప్పుడు అన్యజనులు కూడా దేవుని పెట్టలే కదా, వారిని సృష్టించింది ఎవరమ్మా? సైతానా? మన దేవుడే. భూమి మీద ఉన్న ప్రతి మానవుని సృష్టించింది మన దేవుడే. దేవుడు యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కానీ వాళ్ళు తెలుసుకోలేదు ఇంకా. అందరూ దేవుని పెట్టలేమే. అందుకే ఎవరికి కూడా కష్టాలు శాశ్వతంగా ఉండవు, సుఖాలు కూడా శాశ్వతంగా ఉండవు. అలా వచ్చి దాటి వెళ్ళిపోతూ ఉంటాయి అంతే. కాబట్టి అందరూ ధైర్యంగా, ఇప్పుడు ధైర్యవంతుడు ఎవరో తెలుసా? అదృష్టవంతుడు ఎవరో తెలుసా? ఎవరైతే యేసుతో నడుస్తున్నారో వాళ్ళే అదృష్టవంతులు. ఆమె అని చెప్పండి గట్టిగా. ఎవరైతే యేసుతో నడుస్తున్నారో వారిని అన్ని ఆపదల నుండి దేవుడు తప్పించుకుంటూ తీసుకెళ్తాడు. మన పిల్లల పెళ్ళిళ్ళ గురించి, మన అప్పుల గురించి, మన బాధల గురించి ఆలోచించబలేను. అసలు ఏం ఆలోచించబలేదు. మొదట ఏం వెతకాలంటే చెప్పండి, ఏం వెతకాల? ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతకండి. అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఏం తినాలి, ఏం కట్టుకోవాలి, ఏం తాగాలని మీరు ఆలోచించొద్దు. ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి అన్నాడు. ఎవరన్నారు? యేసయ్య. సాక్షాత్తు మనం ఆరాధిస్తున్న మన ప్రభుని దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి బాబన్న. ఏం చూడమన్నాడు? పక్షుల్ని, ఆకాశ పక్షులను చూడండి. అవి విత్తవు, కోయవు, వాటికి కొట్టు లేదు, గరిసె లేదు. అంటే అర్థమైంది? మనలాగా పొలాలు దున్నవు, మనలాగా పొలాలు చేయవు, వ్యవసాయం చేయవు, కానీ మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అబ్బా, మీరు ఎప్పుడైనా పేపర్లో ఆహారం దొరక్క ప్రాణం విడిచిన చిలక అని చూసారా? ఆహారం దొరకక మృతి చెందిన పలానా పక్షి. ఏ పక్షికి ఏ నాటికి ఆనాడు కావాల్సిన ఆహారాన్ని పరలోకపు తండ్రి తన గుప్పిలి విప్పి సకల జీవుల ఆకలి తీర్చువాడు ఆయన. ఆమె చెప్పడం గట్టిగా. కాబట్టి మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు. వాటిల్నే పోషిస్తున్న దేవుడు మీ కడుపుకు ఆహారం పెట్టడా? అడవి గడ్డిని చూడండి. మళ్ళా దేవుడు దేని చూడమంటున్నాడు? అడవి గడ్డిని చూడండి. అడవి గడ్డి ఎంత అందంగా, ఆ ఫ్లవర్లు, ఆ పువ్వులు, పొద్దుపొడుపు పువ్వులు అందం, గులాబీ పువ్వులు అందం, ఇవన్నీ నేడుండి రేపు వాడిపోతాయి. ఈరోజు కనబడి రేపు వాడిపోయే అడవి గడ్డినే దేవుడు ఇలాగున అలంకరిస్తే, బైబిల్ చెప్పిన మాట, సొలొమోను రాజు కూడా ఈ పువ్వుల్లాగా అలంకరించబడలేదంట. పూల తోటల్లో కానీ మనం వెళితే అప్పుడు అర్థమవుతా అందం మనకి. పూల తోటల్లోకి మనం చూస్తూ ఉంటాం అప్పుడప్పుడు. పెద్ద తోటల్లోకి వెళ్ళి డ్యాన్సులు వేస్తూ ఉంటారు మనోళ్ళు. అబ్బా ఎంత బాగుంది. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డినే దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, దేవుడు మీకు వస్త్రములనివ్వడా? బా ఆమె చెప్పండి గట్టిగా. కాబట్టి అన్నము, వస్త్రము కలిగి తృప్తి దేవుడు మనకి ఇచ్చిన దాంతో, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి కోరుకోకుండా. ఈరోజు మనకి ఈ బాధలు ఎందుకు తెలుసా? దురాశల వల్ల ఈ బాధలు మనకి. ఆశ పడటం వేరు, దురాశ పడటం వేరు. బిడ్డలారా గుర్తుపెట్టుకోండి. ఆశ అంటే అవసరత వచ్చినప్పుడు అవసరమైన దానిని ఆశించడం ఆశ. ఏదైతే మనకు అవసరమో అది మనం ఆశిస్తాం, అది ఓకే, తప్పులేదు వాక్యానుసారంగా. దురాశ అంటే కన్ను ఆశించిందల్లా, మనసు కోరుకున్నదల్లా ఏదో ఒక విధంగా పొందుకోవాలనుకోవడం, అది దురాశ. మనసు ఆశించింది, హృదయం కోరుకున్నదల్లా కావాలని కోరుకోవడం దురాశ అయితే, మనకి ఇప్పుడు అవసరమైన దాన్ని కోరుకోవటం ఆశ. ఆశ మంచిదే కానీ దురాశ మంచిది కాదు. దురాశ దుఃఖానికి చేటు.
దేవుడు ఇచ్చిన కొద్ది దాంతో తృప్తి పడకుండా అక్కడ ఇక్కడ చీటీలు వేసి నెత్తి మీద పోసుకొని ఇప్పుడు ఏడుస్తూ ఉండవు పైకి రాలేక. ఉన్నదంతా సర్దుకోవడం చేతగాక వాళ్ళని ఏళ్ళని చూసి మనం డంబాలికి పోయి మనం ఇప్పుడు తగ్గామంటే అందరిలో మన విలువ తగ్గిపోద్దని లేనిపోని చీటీలు వేసి మొత్తం మీద అప్పులు తెచ్చుకొని ఇప్పుడు ఏడుస్తూ ఉన్నాం. మనం దురాశల వల్ల కలిగే బాధలే ఇవన్నీ. కాబట్టి మనం చేసుకున్నవి కొన్ని, దేవుని వలన కొన్ని బాధలు, మన స్వయంకృత అపరాధాల వల్ల కొన్ని బాధలు, మొత్తం మీద అందరం బాధల్లో ఉన్నాం. ఏ బాధ కూడా శాశ్వతం కాదు, గుర్తుపెట్టుకోండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. మన ప్రక్క నీడగా ఉండి కాపాడు దేవుడు మనకున్నాడు. ధైర్యముగా ఆయనతో కలిసి నడిచి ఈ జీవితాన్ని దాటి ఈ సంసార సాగరాన్ని ఈది అవతల జరిపోతాం యేసునామములో. ఆమేనండి. ఏ సాగరం ఇది? సంసార సాగరం. మన పాట దేవుడు మంచి మాట ఇచ్చాడు మనకు పాటలో. సంసార సాగరమునే దాటించి పరలోక తీరముకు నన్ను చేర్చువాడవు, నీకే పాదాభివందనం యేసయ్యా. ఇదిగో నీకే నా స్తోత్రాంజలి. దేవుడిచ్చిన దాంతో సర్దుకునే వాళ్ళకి ఏ బాధలోనో నాకు తెలిసి ఇచ్చిన దాంతో సర్దుకునే వాళ్ళకి బిడ్డలారా, ఇంకెక్కువ చెప్తే అసలు మన పాయింట్ ఇది కాదు. జస్ట్ అన్న మాట అన్నాడని మిమ్మల్ని ధైర్యపరచడానికి ఈ మాట ఎంతసేపు, ఇదంతా ఉపోద్ఘాతం. ఇంకా మన సబ్జెక్టులకి మన సబ్జెక్టులకి వెళ్ళాలా. ఒకటే మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరికి సుఖాలు శాశ్వతం కాదు, ఎవరికి కష్టాలు శాశ్వతం కాదు. సుఖ దుఃఖాలు పొర్లుతూ వెళ్తూ ఉంటాయి. కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు ప్రక్కనే ఉన్న దేవుణ్ణి ఆశ్రయించి వాటి నుంచి మనం విడుదల పొందుదుము గాక. ఇంకా మీకు ధైర్యం కలగాలంటే ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు, నిద్రపోడు. మన దేవుడు కొనకలేదు. కొంతమంది పాటలు పాడుతుంటారు, దిగు 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 దిగు, ఎంతకాలం ఉంటావాడ దిగు. ఎందుకు కనపట్లేదు? మీరు ఏమనుకోపోతే ఒక పాట నిన్న పాపాలు తీసుకొని వస్తాను. నిన్న సాయంత్రం ఆ ముత్తుకూరు గేడు దగ్గర ఆ సెంటర్లో ఉండే పాట వస్తుంది. మన దేవుడు ఎక్కడో లేడు, కుడి ప్రక్క నీడగా ఉన్న దేవుని కలుగున్నాం మనం యేసునామములో. ఆయన నీ కుడి ప్రక్క నీకు నీడగా ఉండును. కొండ మీదకి ఎక్కినవాడా దిగును మనం పిలవాల్సిన అవసరము లేదు. ఎంతకాలం ఎత్తుక్కుంటా వచ్చినా నువ్వు అసలు కనపట్లేదు ఏంది? పిలిస్తే పలికేవాడు మన దేవుడు బిడ్డలారా. కాబట్టి గొప్ప దేవుడు కలుగున్నాం. ఎవరు కృంగిపోవద్దు, ఎవరు దిగులు పడద్దు, ఎవరు బాధపడద్దు. మన దేవుడు వీటిని అలా ఎందుకు పెట్టాడంటే మనం కూడా హెచ్చిపోయి దేవుని వదిలేయకుండా సుఖ దుఃఖాలు మనల్ని దేవుడి దగ్గర కూర్చోబెడతాయి. కాబట్టి ఆయన మనకున్నాడు, మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు. నిరంతరం నిన్ను నన్ను కాపాడే దేవుని కలుగున్నాం. కాబట్టి ఎట్టి పరిస్థితులు కృంగిపోవద్దు. దేవుడు మనకు ధైర్యం ఇచ్చి నడిపించును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మన మూలవాక్యంలోకి వద్దాం, మన ధ్యానాల్లోకి వద్దాం. చూడండి, మన ధ్యానాల్లోకి వద్దాం. ప్రకటన గ్రంథ ధ్యానాలు చేస్తున్నాం. ఒకసారి బైబిల్ తెరవండి. మన మూల అంశంలోకి వెళ్ళే ముందు ప్రమాద హెచ్చరిక, డేంజర్ బోర్డు చెప్తున్నా. దేవుడు ఈ రోజు నుంచే స్టార్ట్ చేయమన్నాడు. నిన్న సాయంత్రం మందిరంలో ప్రార్థన చేసేటప్పుడు దేవుడు నాకు తలంపించాడు. బిడ్డలారా, డేంజర్ బోర్డు, ప్రమాద హెచ్చరిక ఏంటంటే, ఇంకా ఎవరైనా మందిరంలో కూర్చున్న బిడ్డలు మారు మనసు పొందకపోతే, ఇంకా ఎవరైనా మందిరంలో కూర్చున్న బిడ్డలు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించకపోతే, ఒకవేళ ఒకానొక కాలమందు మంచి భక్తి చేసి దేవునితో నడిచి ఇప్పుడు దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు, దేవునికి దూరంగా జరిగిపోయిన బిడ్డలు ఒకవేళ ఈ మందిరంలో ఉంటే, ప్రభువు చెప్పమంటున్నాడు, ముందు భయంకరమైన ప్రమాదం దాగుంది. దేవుణ్ణి సొంత రక్షకునిగా అంగీకరించి పరిశుద్ధతను అనుసరించి నడవకపోతే మహాభయంకరమైన పెను ప్రమాదం, రెండవ మరణమైన అగ్నిగుండం ప్రజల కొరకు కాచుకొని కూర్చో ఉంది.
తెలుసో తెలియకో ఇంతకాలం సాగిపోయింది. ఈరోజే మరలా నీ తండ్రిని గుర్తించి ఆయన రక్తంలో కడగబడి పాపములు ఒప్పుకొని పరిశుద్ధపరచబడి యేసయ్యతో కలిసిపోవాలని దేవుడు నిన్ను హెచ్చరిస్తున్నాడు యేసునామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. తీర్మానం నీ చేతుల్లో ఉంది బిడ్డ, సరి చేసుకుందాం. రైట్, ఇప్పుడు దేవుని వాక్యంలోకి వెళదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం. 4 అధ్యాయాలు అయిపోయినాయి కదా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలోకి ఇప్పుడు మనం వెళదాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 1 నుండి 8 వచనాలు నేను చదువుతాను, ఆలకించండి బిడ్డలారా. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 8 వచనాలు. మరియు లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథము సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడి చేత చూచితిని. మరియు దాని ముద్రలు తీసి ఆ గ్రంథము విప్పుటకు యోగ్యుడైన వాడెవడని బలిష్ఠుడైన యొక్క దేవదూత బిగ్గరగా ప్రచురింపగా చూచితిని. అయితే పరలోకమందు గాని భూమి మీద గాని భూమి క్రింద గాని విప్పుటకైనను చూచుటకైనను ఎవనికి శక్తి లేకపోయెను. ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడనూ కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా ఆ పెద్దలలో ఒకడు ఏడువకము, ఇదిగో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందెనని నాతో చెప్పెను. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియునుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడై యుండువాని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను వీణెలను ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. చదివిన ఈ వాక్యాన్ని మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యానుసారంగా బ్రతికే కృప దేవుడు మనందరికీ ప్రసాదించును గాక. బిడ్లారా, త్వరగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను. నేను కాస్త జాగ్రత్తగా ఆలోచిస్తే తప్ప మీకు అర్థం కాదు. ప్రకటన గ్రంథం ఇంతవరకు క్రమంగా విన్న వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది. 4 అధ్యాయాలకు మనకి ఏ డౌట్ లేదు. 4 అధ్యాయాల్లో దేవుడు మనకి ఇంతవరకు ఏం మాట్లాడాడంటే 7 సంఘాల గురించి వివరాలు చెప్పాడు. తర్వాత పరలోక దర్శనం స్టార్ట్ అయింది. యోహాను గారిని దేవుడు పద్మాసు ద్వీపం నుండి పరలోకాన్ని తీసుకెళ్ళిన తర్వాత పరలోకంలో యోహాను గారికి దర్శనాలు కనబడుతున్నాయి. ఆయన చూచినప్పుడు పరలోకమందు ఒక తలుపు తెరవబడింది. వినండి, పరలోకమందు తలుపు తెరవబడింది. ఆ తెరవబడిన తలుపులోంచి ఆయన లోపలికి వెళ్ళినప్పుడు ఆయన ఎదుట సింహాసనం. చూచుటకు ఎలా ఉంది ఆ సింహాసనం? దగ్గ మెరుస్తుంది. ఆ సింహాసనం మీద ఆసీనుడైన వాడు ఎట్లా ఉన్నాడు? ఏ రంగులో చెప్పండి? సూర్యకాంత పద్మరాగం. సూర్యకాంతం అంటే తెలుపు, పద్మరాగం అంటే ఎరుపు. తెలుపు ఎరుపు మిక్సింగ్ కలర్లో ఆయన ఆకారం కనబడుతుంది. ఆయన వెనుక మరకతమును పోలిన మరకతము వంటి ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు ఆవరించింది. ఆయన ముందు స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం. ఆయన చుట్టూ 24 సింహాసనాలు. ఆ సింహాసనాల మీద బంగారు కిరీటాలు ధరించి ఉన్న 24 పెద్దలు ఉన్నారు. సింహాసనం కూర్చున్నటువంటి ఆయన సింహాసనానికి 24 వైపులా 4 జీవులు. ముఖాలు చెప్పండి. మొదటి ముఖం సింహం, రెండో ముఖం దూడ, మూడో ముఖం మానవ ముఖం, 4 పక్షిరాజు. ఇవన్నీ కూడా ఇంతవరకు అయిందా? ఇంతవరకు మనకు 4 అధ్యాయాలు అయిపోయినాయి. ఇది సీన్ అన్నమాట. ఇప్పుడు మనం ఖచ్చితంగా ఆ సీన్ దగ్గర దిగాలి. ఇప్పుడు 24 పెద్దలు ఉన్నారు, జీవులు ఉన్నారు, సింహాసనం మీద ఆసీనుడై ఉన్నవారు ఉన్నారు. ఏమండి, సముద్రం పోలిన గాజు సముద్రం ఉంది, వెనక ఇంద్రధనస్సు ఉంది. ఈ సీన్లో యోహాన్ గారు చూస్తూ ఉన్నారు. చూస్తూ ఉండగా ఏం జరిగిందంటే ఆ సింహాసనము మీద కూర్చున్న వాని చేతిలో, ఇది 4వ అధ్యాయం పొడిగింపు పెట్టారా, 4వ అధ్యాయం కొనసాగింపుది. ఆ సింహాసనమునందు కూర్చున్న వాని చేతిలో ఒక గ్రంథం ఉంది, కుడి చేతిలో. ఎంత చక్కని మాట. లోపటను వెలుపటను వ్రాత కలిగి 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న ఒక గ్రంథం సింహాసనమునందు ఆసీనుడై యుండు వాని కుడి చేత చూచితిని. సింహాసనం మీద కూర్చున్నటువంటి ఏమండి ఆ దేవాతి దేవుని చేతిలో
7 ముద్రలు వేసి గట్టిగా వేసినటువంటి ఒక గ్రంథాన్ని ఆయన కుడి చేతిలో యోహాను గారు చూస్తున్నారు. ఇంతవరకు అర్థమైంది కదా బిడ్డలారా? ఇంతవరకు అర్థమైంది. ఆయన చేతిలో గ్రంథం ఉంది. తర్వాత ఏం జరిగిందంటే ఒక బలిష్ఠుడైన దేవదూత ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇదిగో దేవుని చేతిలో ఉన్నటువంటి ఆ గ్రంథాన్ని తీసుకొని ఆ బలమైన ముద్రలు విప్పి ఆ గ్రంథంలో ఏముందో చూడ్డానికి యోగ్యుడైన వాడు ఎవడో అని ఒక కేక. అంటే ఇప్పుడు ఆ దేవుని చేతిలో గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఇప్పుడు ఏం చేయాలంటే తీసుకోవాలి, ఆయన చేతుల్లో నుంచి తీసుకొని దాన్ని విప్పాలి, ముద్రలు విప్పి ముద్రలు తీసి విప్పాలా. అలా యోగ్యుడైన వాడు ఎవడు అని కేకలు వేస్తే బిడ్డలారా, అక్కడ ఆ చదివిన మాట ఏంటంటే, ఆ ప్రచురించినప్పుడు అక్కడ రాయబడిన మాట, పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి కానీ చూడ్డానికి కానీ ఎవ్వనికి శక్తి లేదు. అబ్బా చెప్పండి, పరలోకంలో ఉన్న వాళ్ళకి ఆ గ్రంథాన్ని విప్పే శక్తి లేదు. 24 పెద్దలకు కానీ 4 జీవులకు కానీ ఆ కోటాను కోట్ల మంది దేవదూతలకు కానీ ఆ గ్రంథాన్ని విప్పడానికి శక్తి లేదు. భూమి మీద ఉన్నటువంటి మానవులకి ఎవరికి శక్తి లేదు. భూమి క్రింద ఉన్న పాతాళ లోకం మృతులు, భూమి క్రింద ఉన్న మృతులు కూడా దాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేదు. ఎవరికి శక్తి లేదని అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. ఆ మాటలు విన్నాడు ఎవరు చెప్పండి? ఎవరు? ఇదంతా చూస్తున్నటువంటి అపోస్తలుడైన యోహాను గారు. ఆ మాటలు విని ఆ మాటలు ఎప్పుడైతే విన్నాడో చూడండి ఆ మాట, ఆ గ్రంథము విప్పుటకైనను చూచుటకైనను యోగ్యుడు ఎవడును కనబడనందున నేను బహుగా ఏడ్చుచుండగా. యోహాను గారికి ఏమొచ్చేసిందంట చెప్పండి? అయ్యో, ఈ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేదా, ఎవరు యోగ్యులు లేరా అని ఆయన బహుగా ఏడుస్తున్నాడు. ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని సింహాసనానికి చుట్టూ ఉన్న 24 సింహాసనాల మీద ఉన్న పెద్దలలో 24 పెద్దలలో ఒక పెద్ద యోహాను గారితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏం మాట్లాడతాం తెలుసా? ఇదిగో ఏడవద్దు, ఏడువకము. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు తెలుసా? ఇప్పేవాళ్ళు ఎవరు లేరే, ఆ గ్రంథాన్ని తెరిచేవాళ్ళు ఎవరు లేరే అని ఏడుస్తున్నావు కదా, ఏడవద్దు. ఇదిగో ఎంత చక్కని మాట అండి, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు? అదే జ్యోతిరాజు వినాలా, దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం ఏందంట, ఆ గ్రంథమును 7 ముద్రలను తీసి ఆ గ్రంథమును విప్పుటకై జయము పొందినని నాతో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంటే పరలోకమందు కానీ భూమి మీద కానీ భూమి క్రింద ఉన్న మృతుల లోకంలో కానీ ఎవ్వనికి ఆ గ్రంథాన్ని విప్పడానికి శక్తి లేదు. కానీ ఒకే ఒక్క ఆయనకి ఆ శక్తి, జయం పొందాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరైనా? దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం. ఎవరు దావీదుకు చిగురైన యోధా గోత్రపు సింహం? ఎవరు? మన ప్రభు అయిన యేసయ్య. మన ప్రభు అయిన యేసయ్యే దావీదుకు చిగురు, దావీదు గోత్రపు చిగురు. ఎట్లాగో మీకు చెప్తా ఇప్పుడు అవన్నీ. దావీదు చిగురు, యూదా గోత్రపు సింహం మన ప్రభు అయిన యేసయ్య శక్తిని పొందాడు, జయము పొందాడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఏకైక అర్హత కలిగిన యోగ్యుడు యేసు నామములో. ఆయన ఒక్కడే ఆ గ్రంథమును విప్పడానికి శక్తిని పొందుకున్నాడు, జయించాడు, యోగ్యతను పొందుకున్నాడు. ఏడవద్దు, దిగులు పడద్దు. ఒకే ఒక్కడు జయం పొందుకున్నాడు. ఆయనే దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహం అని చెప్పుతూ ఉన్నప్పుడు వెంటనే ఏం జరిగింది తెలుసా? అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే, అప్పుడు దాకా లేడు, అప్పుడే ప్రత్యక్షమయ్యాడు. అక్కడ 24 పెద్దల మధ్యలో 4 జీవుల మధ్యలో సింహాసనం మీద కూర్చున్న దేవాతి దేవుని ఎదుట వెంటనే ప్రత్యక్షమయ్యాడు ఆయన. చూడండి అక్కడ ఉంది, మరియు సింహాసనమునకును 6వ వచనం, ఆ 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ఇప్పుడు మీకు ఒక సంగతి చెప్పాలా? ఈ సన్నివేశంలో మనకి త్రియేక దేవుడు కనబడుతున్నాడు. ఇక్కడ మన దేవుడు 3 వ్యక్తిత్వాలు అక్కడ కనబడతాయి. మీకు ముందు చెప్తా. అకస్మాత్తుగా అందరూ చూస్తూ ఉండగా ఆ సింహాసనానికి ఎదురుగా అందరి మధ్యలో వధించబడినట్లుండిన గొర్రె పిల్ల నిలిచి ఉండుట చూచి తిని. ప్రకటన గ్రంథాన్ని దేవుడు పోలికలతో రాశాడని మీకు ఫస్ట్ నేను చెప్తున్నా. ఇప్పుడు మీకు ఆ పోలిక అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు ఏమంటున్నాడు? గొర్రె పిల్ల అని చెప్పాడు. యేసుక్రీస్తు వారిని గొర్రె పిల్లతో పోల్చాడు.
వధించబడినట్లుండిన ఎన్నో వచ్చినది, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల వారి మధ్య నిలిచి ఉండడం చూచి తిని, ఆ గొర్రె పిల్లకు 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను. ఆ కన్నులు భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. గొర్రె పిల్లకి 7 కన్నులు ఉన్నాయంట, 7 కొమ్ములు ఉన్నాయంట. ఇప్పుడు యేసు ప్రభు వారిని గొర్రెగా చూస్తున్నాం కదా, వెంటనే 7వ వచనం చూడండి ఏముంది అక్కడ, ఆయన వచ్చి సింహాసనంలో కూర్చున్న దేవుని చేతి నుంచి గ్రంథం తీసుకున్నాడు. ఇప్పుడు ఇందాకేమో గొర్రె పిల్ల అన్నాడు, ఇప్పుడేమో ఆయన అంటున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు వారి యొక్క దైవిక లక్షణాలు అర్థం చేసుకోవడానికి మనల్ని ఆయన గొర్రెగా చూపించాడు అక్కడ. కాబట్టి అక్కడ గొర్రె లేదు, మనం ఆరాధిస్తున్న యేసయ్య సాక్షాత్తు వాళ్ళ మధ్య నిలబడ్డాడండి. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు మీకు అర్థమైంది ఏంటంటే, ఆ పరలోక దర్శనంలో సింహాసనం మీద కూర్చున్న వారు ఎవరంటే, ఇప్పుడు మనం ఆరాధిస్తున్న మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆమేనండి, చెప్పండి. సింహాసనం కూర్చోండి దేవుడు మన తండ్రి అయిన యెహోవా దేవుడు. ఆయనకి ఎదురుగా నిలబడడం. వీళ్ళు ఎప్పుడు వేరువేరుగా లేరు, అప్పుడే కనబడతారు వేరువేరుగా. ముగ్గురు వేరువేరు కదా, మళ్ళా ముగ్గురు అక్కడే, కానీ ముగ్గురుగా మారిపోతారు అవసరమైతే. అంతా ఒకటే, మొత్తం కలిసిపోతారు అవసరమైతే. ముగ్గురు 3 వ్యక్తిత్వాలుగా మారిపోతారు అవసరమైతే. ముగ్గురు కాదు, కోట్ల మంది మనుషులు కోట్ల మందిగా మారిపోతారు. నీకు ఒక యేసయ్య, నాకు ఒక యేసయ్య, ఈయన ఒక యేసయ్య, ఈయన ఒక యేసయ్య. ఎందుకంటే ఒకడే కాదు, ఎవరికి కావాల్సిన యేసయ్య అంత విడిపోతారు అంతే. ఒక్క కణంలో నుండి ముక్కలుగా మనం ఎలా చేస్తామో, ఈ భూమి మీద సకల కోట్ల ప్రాణులకి, జీవులకి ఒక్కొక్కడిగా మారిపోతాడు ఆయన. అందరూ కలిసి ఒకటైపోతాడు అవసరమైతే. ఇది అర్థం చేసుకోవడానికి మన మట్టి బుర్రలో చాలవు మనకి. అందుకని ఎక్కువగా ఆలోచించకుండా అర్థమైందాక ఆలోచిస్తే చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ ముగ్గురుని చూసి ఇప్పుడు మన దేవుళ్ళు ముగ్గురా, ఈ రోజు నుంచి జై ముగ్గురు అనకూడదు. మళ్ళా మనకు ముగ్గురు లేరు, ఏకదేవుడు అనండి. ఏకదేవుడు మన దేవుడు ఒకడే. ఆయనలో నుండి కొన్ని కోటాను కోట్ల స్వయం స్పృహ కేంద్రాలుగా విడిపోతారు అవసరమైతే. ఈరోజు నీకు ఒక దేవుడు, నాకు ఒక దేవుడు, అందరూ ఒకరే. కాకపోతే నీ బాధలు ఈయనదానికి ఆయన, నా బాధలు ఈయనదానికి ఈయన. ఎవరికి వారుగా కుడి ప్రక్క నీడగా ఉండటానికి ఆయనలో నుండి కొన్ని కోటాను కోట్ల స్వయం స్పృహ కేంద్రాలు, స్వయం వ్యక్తిత్వం ఉన్నటువంటి, ఎవరికి వారుగా వ్యక్తిత్వం ఉన్నటువంటి అనేకలుగా విడిపోగలుగుతారు. అవసరమైతే అందరూ కలిసి ఒకరే అయిపోతారు. ఇప్పుడు పరలోకంలో మనం చూస్తున్నాం, సింహాసనం మీద కూర్చున్నది సర్వ సృష్టిని నిర్మించిన నిర్మాణకుడైన మన యెహోవా దేవుడు కూర్చో ఉన్నాడు. ఆయనకు ఎదురుగా ఆయన కుడి చేతిలో ఉన్న గ్రంథాన్ని విప్పడానికి యోగ్యతను పొందుకున్నది దావీదుకు చిగురు, యూదా గోత్రపు సింహమైన, వధింపబడినట్లుండిన గొర్రెపిల్లగా కనబడుతున్నటువంటి నజరేయుడైన యేసు. ఆమేన్ చెప్పండి గట్టిగా హల్లెలూయా. మూడోది ఏంటంటే, ఇప్పుడు ఆ గొర్రెపిల్లకి ఎన్ని కొమ్ములు ఉన్నాయంట? 7 కొమ్ములు ఉండే గొర్రెను మనం చూసి ఎక్కడన్నా అలా పోలిక చెప్తాను ఎందుకు. 7 కొమ్ములు గొర్రెకున్నాయి. మళ్ళీ ఆ గొర్రె కన్నులు ఎన్ని ఉన్నాయి? 7 కన్నులు. గొర్రెకి 7 కన్నులు ఎప్పుడైనా మనం చూసామా? చూడలేం. తర్వాత ఆ 7 కన్నులు ఏంటో చెప్తున్నాడు. ఆ 7 కన్నులు ఏంటంటే, భూమి ఎందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఇప్పుడేనండి, ఈ 7 కన్నులు లేదా ఈ 7 ఆత్మలు ఎవరంటే, 7 కన్నులు వచ్చి 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు ఎవరో తెలుసా? సంపూర్ణ సిద్ధి పొందిన పరిశుద్ధాత్మ దేవుడు అన్నమాట. దేవుని 7 ఆత్మలుగా పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో ప్రత్యక్షమయ్యాడు. ఆదరణకర్త అంటే యేసుక్రీస్తు వారిలోనే ఏకమైపోయి ఉన్నాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్ముడు అనమాట. పరిశుద్ధాత్మలో ఉన్న 7 సుగుణాలను మనకు చూపించడానికి 7 అని రాశాడు దేవుడు. అంతేగాని 7 లేరు. ఇప్పుడు మీకు చెప్తా, రాసుకోండి. ఆ గొర్రె పిల్ల కనబడుతున్నటువంటి 7 కొమ్ములు అర్థమైందంటే, యేసుక్రీస్తు వారు కలిగి ఉన్న సంపూర్ణ అధికారానికి గుర్తు. 7 అనేది సంపూర్ణత గుర్తు. 7 కొమ్ములు అంటే సంపూర్ణ అధికారం యేసయ్యకి భూమి మీద, ఈ విశాల విశ్వం మీద యేసయ్యకి సంపూర్ణ అధికారం ఉంది. కొమ్ము అంటే ఘనత, అధికారానికి సాదృశ్యం. కొమ్మని ఎక్కడైనా మనం చదివితే ఘనత, అధికారం గుర్తు అన్నమాట, బలానికి గుర్తు. సంపూర్ణ బలవంతుడు, సంపూర్ణ అధికారం కలిగిన వాడు, సంపూర్ణ ఘనత కలిగిన వాడు. అందుకే ఆయన ఏమంటారంటే సార్వభౌమాధికారి. ఆమె అన్నాడు గట్టిగా. 7 కొమ్ములు దేనికి సాదృశ్యం అంటే యేసయ్య సార్వభౌమాధికారి.
ఈ విశాల విశ్వం మీద అధికారం, సంపూర్ణ అధికారం కలిగిన వానిగా యేసయ్య మనకు పరలోకంలో తండ్రి ముందు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 7 కన్నులు, 7 సంపూర్ణత గుర్తు కదా. అంటే 7 కన్నులు అంటే అర్థమైందంటే ఆయన దృష్టికి మరుగైనది ఏది లేదు. యేసయ్య ఎక్కడైనా చూడగలడు, ఎక్కడైనా ఉండగలడు, ఏదైనా చేయగలడు. ఆయన అధికారానికి ధోకా లేదు, ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు. విశాల విశ్వానికి ఎక్కిపోయినా అక్కడ ఉన్నాడు, సముద్రం దిగిపోయినా అక్కడ ఉన్నాడు. ఆయన కనుదృష్టికి తప్పించుకుని తిరిగే ఎవరు లేరు ఇక్కడ. కాబట్టి ఆయన కన్నులకు మరుగైనది ఏదీ లేదు అని చెప్పడానికి 7 కన్నులు అన్నమాట. ఆ మాటను మనం గుర్తుపెట్టుకోవాలంటే సర్వాంతర్వ్యామి అని రాసుకోండి. 7 కన్నులు సర్వాంతర్వ్యామికి సాదృశ్యం. సర్వాంతర్వ్యామి అంటే అంతటా చూస్తున్నాడు, అంతటా ఉన్నాడు, ఆయన అన్ని చోట్ల ఉన్నాడు, అన్ని గమనిస్తున్నాడు అర్థం. తుమ్ బోల్ క్యా కతే ముఝే, నేనేం మాట్లాడాను నాకు తెలీదు. ఏమైనా తప్పులుంటే క్షమించండి. నేను తెలుగు మాట్లాడుతున్నానా, హిందీ మాట్లాడుతున్నానా, మధ్యలో వస్తే ఎవరికి అర్థం కాదు, అర్థం చేసి ప్రయత్నం చేసి పెట్టలేరా? అమ్మా, మనం ఏం పెద్ద విశేషాలు మాట్లాడు. ఇప్పుడు దాకా మనం ప్రకటన గ్రంథంలో సింహాసనం దగ్గర ఉన్నాం. ఇప్పుడు 24 పెద్దలు, 4 అందరూ మన మధ్యలో ఉన్నారు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, యోహాన్ గారితో పాటు మనం అక్కడ ఉన్నాం. సింహాసనం మీద కూర్చున్న తండ్రి చేతిలో, కుడి చేతిలో ఏముంది? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం ఉంది. గ్రంథం ఇప్పుడు ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరికి శక్తి లేదు. ఎక్కడెక్కడ? పరలోకంలో కానీ జయక సాలు కానీ అంటావా? పరలోకంలో కానీ భూమి మీద కానీ మేరం అనుకుంటుంది. ఇప్పుడు మామా ఏదో 2 మాటలు ఆదాం అబ్రాం అని చెప్తే వెళ్ళిపోతాం మేము. ఎందుకు నువ్వు గ్రంథము బుక్కు అని మా మేరం అనుకుంటుందేమో. ఇట్లా అందరూ కొంతమంది అనుకుంటారట. బిడ్డలరా, జీవితాంతం పాలు తాగటం మాని బిర్యానీ తినే స్థితికి ప్రభు తీసుకొచ్చాడు మనల్ని. ఆమేన్ చెప్పండి. మీకంటే భయం ఎక్కువ నాకు ప్రకటన గ్రంథం అంటే. నేను ఈ కొమ్ములు కళ్ళు చూసి నేను అదిరిపోయా. దేవుడు బైబిల్ ఇట్లా రాసినందువల్ల ఈ బొమ్మల భూలోకలకు వచ్చేయమనుకున్న నాకు ఒకప్పుడు తెలియక, అందుకే ప్రకటన గ్రంథం చదివేవాడిని కాదు, 3 అధ్యాయాలు చదివేవాడిని కరెక్ట్గా. ఎందుకంటే నాకు బాగా వాక్యాలు కావాలి కాబట్టి. నువ్వు చల్లగా నువ్వు వెచ్చగా లేవు కనుక నువ్వు వెచ్చ కనుక ఊసేస్తావు, దేవుడు ఊసేస్తాడు, అంతే. అంతవరకే. 4కి పోయేవాడు కాదు. 4కు పోతే కొమ్ములు, ముక్కు, ఇంకా ముందుకు పోయామనుకో ఘటాసర్పం అని ఉంటుంది. దాని నాలుక సముద్రంలోకి వెళ్ళి మహాగఢ సర్పం. ఇంకా కొత్త పదాలు వస్తాయి, కొత్త జంతువులు కనపడతాయి మనకి. ఏంది దేవుడి జంతువులని బైబిల్లో పెట్టి అబ్బా అంటే నేను పెద్ద జ్ఞానవంతుడైనట్టు, దేవుడు పని లేక ఎన్ని రాసిచ్చినట్టు నేను ఫీలింగ్. అప్పుడు దేవుడు దయ వల్ల నా మనోనేత్రాలు తెరిచి కళ్ళ పొరలు రాలగొట్టి అసలు వాటిలో ఉన్న ఆంతర్యం ఏంటో క్షుణ్ణంగా నేర్పిస్తున్నాడు దేవుడు మనకి. ప్రకటన గ్రంథాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకోగలిగితే నీ అంత అదృష్టవంతులు ఇంకొకరు ఉండరు. ప్రకటన గ్రంథాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు పాపంలో పడిపోకుండా తమ్మును తాము జాగ్రత్త పరుచుకోగలరు. గట్టి చెప్పండి హల్లెలూయా. కాబట్టి వినండి, ఆ గ్రంథమును విప్పడానికి అధికారం పొందుకున్నటువంటి యేసయ్య 7 కొమ్ములు, ఆ గొర్రెకి 7 కొమ్ములు సంపూర్ణ అధికారానికి, సంపూర్ణ అధికారం, సార్వభౌమాధికారాన్ని గుర్తు. ఆయన కలిగి ఉన్న 7 కన్నులు, గొర్రెకున్న 7 కన్నులు సర్వాంతర వ్యామి, ఆయనకు మరుగైనది ఏది లేదని గుర్తు, సాదృశ్యం దానికి. తర్వాత ఆయన కన్నులు 7 ఆత్మలు చెప్పాడు దేవుడు. భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు అంటే ఆయన కన్నులు పరిశుద్ధాత్మ కూడా పోల్చబడ్డాయి. దేవుని 7 ఆత్మలు అంటే బిడ్డలారా, ఈ 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మలో 7 సుగుణాలు ఉన్నాయి. ఇదంతటిని కలిపి 7 ఆత్మలను రాశారు. ప్రకటన గ్రంథంలో మీకు ఎక్కడైనా 7 ఆత్మలను కనపడితే 7 ఆత్మలను దగ్గర అండర్లైన్ చేసి పరిశుద్ధాత్మను రాసుకోవాలి మనం, అంతే. 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, ఆయన సంపూర్ణత. బిడ్డరా 7 ఆత్మలు అని రాశాడు కాబట్టి టక రాసుకోండి. ఆ 7 సుగుణాలు ఏంటో చెప్తా. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం, యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం ప్రకారం జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ పరిశుద్ధాత్ముడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ 1, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ 2, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుని సుగుణాలే. రే జాగ్రత్త రే శాలేం. జ్ఞాన వివేకాలకు ఆధారమగు ఆత్మ,
ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తుల్ని పుట్టించే ఆత్మగా పరిశుద్ధాత్మ దేవుడు కార్యం చేస్తున్నాడు భూలోకంలో. ఇది యెషయా గ్రంథం 11:2 ప్రకారం. యోహాను సువార్త 16వ అధ్యాయం రాసుకోండి. యోహాను సువార్త 16వ అధ్యాయం. ఇప్పుడు 3 అయిపోయినాయి, 3 ఆత్మలు అయిపోయినాయి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7-8 వచనాలు మనం చదివితే 7-8 వచనాలు అక్కడేమో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరంటే పాపమును గూర్చి ఒప్పించు ఆత్మ, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీతిని గూర్చి ఒప్పించు ఆత్మ, 5 అయిపోయినాయి. 6 తీర్పును గూర్చి ఒప్పించు ఆత్మ, 6 అయిపోయినాయి. 7ది ఆదరణకర్తగా ఆదరించు ఆత్మ. ఇవన్నీ ఆయనలో ఉన్న సుగుణాలు అన్నమాట. పాపమును గూర్చి ఒప్పిస్తాడు, నీతిని గూర్చి ఒప్పిస్తాడు, తీర్పును గూర్చి ఒప్పిస్తాడు, ఆదరిస్తాడు, తెలివిని కలిగిస్తాడు, యెహోవా యందు భయభక్తులు పుట్టిస్తాడు ఆయన, ఆలోచనలు ఇస్తాడు, బలమును కలుగు చేస్తాడు ఆయన. ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, జ్ఞానాన్ని వివేకాన్ని మనలో నూతనంగా పుట్టించుటకు జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మగా భూమి ఎందంతటా ఆయన పనిచేస్తున్నాడు. నేడు ఆయనే మనం ఆరాధిస్తున్న ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసయ్య, ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు కాదు, ఒక్కరే. అవసరమును బట్టి వారు ముగ్గురుగా మారగలరు. స్వయం వ్యక్తిత్వ కేంద్రాలుగా ఎవరికి వారుగా మారిపోతారు, అందరూ కలిసిపోతారు. ఒక్కడే ఒక్కడే ఒక్కడే. అయితే పరలోకంలో మనకు ముగ్గురు కనబడుతున్నారు. అక్కడ యేసయ్యలో లీనమైపోయి ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు మీకు అర్థమైందా? గొర్రె పిల్లకున్న 7 కొమ్ములు అర్థమైంది, సార్వభౌమాధికారం, 7 కన్నులు సర్వాంతర్యామి, 7 ఆత్మలు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు సందర్భంలోకి వెళతాం. ఆ గొర్రె పిల్ల నిలబడుకున్నప్పుడు అందరూ చూస్తున్నారు. యోహాను గారు కూడా కన్నులారా చూస్తున్నాడు. ఎందుకంటే భూలోకంలో ఆయనతో పాటు 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆమె చెప్పండి గట్టిగా. భూలోకంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో చూసినప్పుడు సేమ్ అలాగే అదే రూపు కనబడుతున్నాడండి. వధించబడినట్లుండిన గొర్రెపిల్ల అక్కడ సిలువ వేయబడి ఈ భూలోకంలో ఆయన శ్రమనుంది, తన రక్తమును కార్చి పరలోకంకి వచ్చిన మహామహుడైన ఏమండి దివ్య సుందరుడైన దేవాతి దేవుడు అక్కడేమో పేదవాడిగా చూస్తున్నాడు, ఇక్కడేమో మహిమగల రూపంలో చూస్తున్నాడండి యేసయ్యని. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. అలా చూస్తూ ఉండిపోతున్నాడు యోహాను గారు. అలా చూస్తున్నాడు యేసుక్రీస్తు వారిని. గొర్రెగా లేడు, యేసుక్రీస్తు వారిగానే ఉన్నాడు, కానీ పోల్చాడు అన్నమాట, పోలిక. ఇప్పుడు ఆయన వచ్చి 8వ వచనం కదా, 8వ వచనం చూడండి, 7వ వచనం. ఆయన వచ్చి సింహాసనమునందు ఆసీనుడ ఇండు అని కుడి చేతిలో నుండి ఆ గ్రంథమును తీసుకున్నాడు. తీసుకొని ఆయన దాన్ని తీసుకున్న వెంటనే ఆ 4 జీవులు, ఎక్కడ ఏ 4 జీవులు చెప్పండి? సింహాసనం మీద కూర్చున్న తండ్రి అయిన దేవుని చుట్టూ ఆవరించిన 4 జీవులు, ఆయన సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు కూర్చున్న 24 పెద్దలు ఆల్రెడీ నిలబడున్నారు వాళ్ళు. ఆ 4 జీవులు, అలాగే ధూపద్రవ్యాలతో నిండిన సువర్ణ పాత్రను చేతబట్టుకొని ఉన్నటువంటి 24 పెద్దలు. బాగానండి, 24 పెద్దల చేతుల్లో సువర్ణ పాత్రలు, అంటే బంగారు పాత్రలు అన్నమాట, సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. కొంతమంది ఏమో వాళ్ళ చేతుల్లో వీణలు పట్టుకున్నారు. వీణలు అంటే టింగ్ 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 వాయిస్తారు కదా, వాయిద్యాలు, సంగీత పరికరాలు అన్నమాట. కొందరేమో వీణలు పట్టుకున్నారు, కొందరేమో చేతులు ఏం పట్టుకున్నారు? సువర్ణ పాత్రలు పట్టుకున్నారు. ఆ సువర్ణ పాత్రలు ఏముందంటే ధూప ద్రవ్యాలు ఉన్నాయి. అదొక పోలిక. వాళ్ళ చేతులు అయ్యేమి లేవు, అయ్యొక పోలిక. అంటే వారు ఎలా ఉన్నారంటే, ఆ సువర్ణ పాత్ర దేనికి సాదృశ్యం? అక్కడ రాయబడింది మాట. ఆ సువర్ణ పాత్ర దేనికి సాదృశ్యం? ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆమె చెప్పండి గట్టిగా హల్లెలూయా. 24 పెద్దల చేతుల్లో ఏమున్నాయో తెలుసా? భూమి మీద కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్న ప్రతి భక్తి పరుని ప్రార్థన 24 పెద్దల చేతుల్లో కనబడుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే దీన్ని బట్టి చెప్పండి, మనం చేసే ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాదు. జ్యోతిరాజు ఇక్కడ చూడు, జ్యోతిరాజుని దేవుడు దీవించును గాక. ఏం చెప్పాక మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. మనం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. అందుకే బైబిల్లో ఉంది, నా కన్నీళ్లు నీ కవిలలో, చెప్పండి, నా కన్నీళ్లు నీ కవిలలో భద్రపరచబడి ఉన్నాయి కదా అంటారు దావీదు గారు. కవిలే అన్న దగ్గర కీర్తన గ్రంథంలో ఫుట్ నోట్లో 1వ నంబర్ వేసి పుస్తకము అని రాస్తారనమాట. పుస్తకం, కవిలే అంటే నీ పుస్తకంలో నా కన్నీళ్లు. ఇదిగో పాత్రలో దేవుడు పరలోకంలో భద్రపరుచున్నాడు. మన కన్నీళ్లు మర్చిపోలేదు. నీవు దేవుని సన్నిధిలో విడిచే ప్రతి కన్నీరు బొట్టు రేపు పరలోకంలో నీకోసం రెడీగా ఉంది యేసు నామములో. ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు.
మన ప్రార్థన ప్రభు మర్చిపోవట్లేదు. కొంతమంది నా ప్రార్థన దేవుడు వినట్లేదులే, అసలు నా ప్రార్థన జవాబు రాదు, నా ప్రార్థన ఏంటి అయిపోయింది, ఎంత ప్రార్థన చేసినా నా పరిస్థితులు మారట్లేదని కొంతమంది చేయడం మానేస్తారు. దేవుని బిడ్డ గుర్తుపెట్టుకోవాలి, మన దేవుడు నమ్మదగిన వాడు. నీ ప్రార్థన ఎప్పటికీ వ్యర్థం కాలేదు. నీ ప్రార్థన దేవుని దగ్గర సిద్ధంగా ఉంది, భద్రంగా ఉంది. 24 పెద్దల చేతుల్లో ప్రార్థనలు కనబడుతున్నాయి, పరిశుద్ధుల ప్రార్థనలు కనబడుతున్నాయి, దేవుణ్ణి ఆరాధించు పరికరాలు కనబడుతున్నాయి. ఇదండి యేసుక్రీస్తు వారు బుక్కు తీసుకున్నారు. ఇక ఆ ముద్రలు విప్పతాడు యేసు నామములో. విప్పితే ఏం జరుగుతుందో కూడా మనం ముందు ధ్యానం చేద్దాం. ఇంకా ఆ 9వ వచనం నుంచి 14వ వచనం దాకా మరొక సందర్భాలు ఒక్కొక్కటి మనం ధ్యానం చేస్తూ వెళదాం బిడ్డలారా. అయితే ఈరోజు మనం తెలుసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ఈరోజు మనం ఏం తెలుసుకోవాలంటే ఆ 7 ముద్రల గ్రంథం అంటే ఏంటి, అది ఇప్పుడు చెప్పండి. ఏంది 7 ముద్రల గ్రంథం అంటే ఏంటి? 7 ముద్రలు గట్టిగా వేసి ఉన్న గ్రంథం దేవుడు కుడి చేత్తో పట్టుకున్నాడు కదా. అసలు ఆ గ్రంథం పోలికేంటి? నేను చెప్తాను కదా, పరలోకంకి వెళ్ళినప్పుడు గ్రంథాలు కనబడవు, గొర్రెలు కనబడవు మనకి. రేపు మనం పరలోకం వెళ్ళినప్పుడు బుక్కులు కనపడవు, నోట్సులు కనపడవు. కానీ పోలిక, ఇమేజ్, బొమ్మల రూపంలో దేవుడు మనకు అర్థం చేసుకోవడానికి రాయించాడు అంతే. అసలు ఎందుకు దేవుడి గ్రంథాన్ని ఏ పోలిక చూపిస్తున్నాడు? 7 ముద్రల గ్రంథం అంటే ఏంటి బిడ్డలారా? ఈ 7 ముద్రల గ్రంథం అంటే ఏంటో చెప్పేసి మనం ప్రార్థన చేసుకుందాం ఈ రోజున. త్వరగా చెప్పేస్తాం. ఈ 7 ముద్రల గ్రంథం చెప్పాలంటే ముందు మనం గుర్తుపెట్టుకోవాలి, ఇది మన ఆచారం కాదు, కానీ యూదుల ఆచారం. యేసుక్రీస్తు వారి కాలంలో ఉన్న ప్రజలు కానీ, లేకపోతే మోషే గారి కాలంలో ఉన్న ప్రజలు కానీ, ఇప్పుడు మనం రాసుకోవాలంటే పెన్ను పేపర్ ఉంది. క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందంటే బిడ్డలారా, క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాల క్రితం అంటే ఇంచుమించుగా దాదాపుగా మోషే గారి కాలం కంటే ముందుగానే పిరమిడ్లు కట్టిన కాలం, ఐగుప్తులో పిరమిడ్లు కట్టిన కాలం, అంటే జలప్రళయం అయిపోయిన తర్వాత జరిగిన సంగతి. జలప్రళయం అయిపోయిన తర్వాత నోవహు కాలంలో అప్పుడు రాయడానికి, తమ చరిత్రలు మరుగుపరుచుకోవడానికి ప్రజలు ఆశించారు. అప్పుడు రాయడానికి మనలాంటి పేపర్లు ఆ రోజు అందుబాటులో లేవు కాబట్టి మొట్టమొదటిసారిగా ఐగుప్తీయులు కనిపెట్టారు. చెప్పండి, ఎవరు కనిపెట్టారు? ఐగుప్తీయులు కనిపెట్టారు. ఈజిప్ట్లో కనిపెట్టారు మొట్టమొదటి రాయడానికి పేపర్ని. ఆ పేపర్ను వాళ్ళు ఎలా కనిపెట్టారంటే, నైలు నది, ఐగుప్తులో నైలు నది ఉంది కదా, నైలు నది ఒడ్డున పెరగతాయి కొన్ని మొక్కలు. ఆ మొక్కల్ని ఏమంటారంటే పెపైరస్ మొక్కలు అంటారు. వాటిని పెపైరస్ మొక్కలు అంటే చూడండి మన జమ్ములాగా ఉంటాయి, జమ్ములాగా. ఎందుకయ్యా మా ప్రాణాలు తింటావు నువ్వు? మీరేమైనా అనుకోండి, నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తా. అందుకే నేను కళ్ళు మూసుకొని చెప్పేస్తా. దైవిక జ్ఞానాన్ని దేవుడు మీ గుండెల్లోకి చొప్పించునుగాక. బిడ్డలారా, ఇంతవరకు మీరు ఎక్కడ విని ఉండకపోవచ్చు. ఈ మాటలు భద్రపరచుకోండి. నోట్సులు కొనుక్కోవాలి, పెన్తో రాసుకోవాలి. ఇప్పటికిప్పుడే మర్చిపోతాం. ఈ పేర్లను మనకు గుర్తుండవు. దేవుడు మహాదైవాలు ఇట్లాంటి 4వ నోట్స్ నాకు చచ్చిపోయే లోపల 30 నోట్సులు చేయాలి నాకు. ఆమె చెప్పండి గట్టిగా. సంవత్సరం 2 నోట్సులు అవుతున్నాయి నాకు. 30 నోట్స్ 40 నోట్సులు నాతో పాటు సమాధి పెట్టి పెట్టనని చెప్తే అవసరం అయితే కానీ తీసుకోపోతాను నేను కూడా పరలోకానికి. ఎందుకు ఇక్కడ? దేవుని జ్ఞానాన్ని పుస్తకాల్లో భద్రపరచుకోవాలి మనం కూడా. నేను చెప్పాను కదా, రాబోయే రోజులు భయంకర దినాలు వచ్చినప్పుడు ఈ పుస్తకాలే మనకు వాక్యం. అందుకే నోట్సులు కొనుక్కోండి. 5 రూపాయల నోట్స్ కాదు అక్క, 5 రూపాయల నోట్స్ కాదు. ఇట్లాంటి నోట్స్ కొనుక్కుంటే 250, 300 పెట్టి ఎక్కువ రోజులు రాసుకోవచ్చు. ఇట్లాంటి నోట్స్, మంచి విలువైన నోట్స్ కొనుక్కోండి. నువ్వు కొని పాస్టరా 250 పెట్టి మాకు అనబాకండి. మనకి ఈ లోకంలో ఏమున్నా ఏమి లేకపోయినా 350 రూపాయలు బైబిల్ కొనుక్కోవాలి, మంచి అట్ట వేసుకోవాలి, కొత్త అట్ట మాయిగానే మార్చేస్తున్నారు. బైబిల్ అట్ట నీట్గా చదివితే బైబిల్ మార్చద్ది, చదవకపోతే అట్లా మార్చడమే, కొత్త కనపడుతుండాల. నోట్సులు కొంటుండాలి. చదువు లేదు మాకు ఖర్చే లేదు. దేవుడు మిమ్మల్ని దీవించను కాక నేనేం చేయలేను. ఇక్కడ అందరే చదువు లేదు కాబట్టి మీకు నోట్స్ ఖర్చు లేదు కాబట్టి నేనేం చేయలేను. పెపైరస్ అనే మొక్కలు, నైలు నది ఒడ్డున పెరుగుతున్న పెపైరస్ అనే మొక్కలు కట్ చేసి ఆ మొక్కల్ని ఎండబెట్టి జస్ట్ మీకు జమ్ములాగా, ఈ జమ్ము మొక్క లాంటిది పైన ఆకులు మొత్తం కట్ చేసి వాటిని పొడుగ్గా పరిచేవాళ్ళు అన్నమాట. పొడుగ్గా పరిచి చూడండి, ఆ జమ్ముని మధ్య కట్ చేసేస్తే, జమ్ము మొక్కని మధ్య కట్ చేసేసి మొత్తాన్ని పొడుగ్గా పరిచేవాళ్ళు. ఆ జమ్ము మొక్కల్ని ఇంచుమించుగా ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పరిచేవాళ్ళు. పొడుగ్గా ఉండే కదా, కొంత ఎండబెట్టేసిన తర్వాత ఎండిపోతాయి. ఎండిపోయిన తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఇట్లా కట్ చేసి దాన్ని మొత్తం కట్ చేసి రెండు బిట్లుగా చేసి దాని మీద ఒక విధమైన గమ్మును పూసేవాళ్ళు.
గమ్మును పూస్తే ఇంకా అట్టలాగా లేచిపోయేది. నా మాట అర్థమవుతున్నాయా? అర్థమవుతుందిరే. రెండు మొత్తం గమ్ములాగా పూసేస్తే అట్లాగా లేసేది అనమాట. అట్లా బిట్లుగా ముక్కలు కట్ చేసేవాళ్ళు. ఇదిగో 7 నుంచి 7 దాకా ఒక పేపరు, ఇట్లాంటి సేమ్ పేపరు, అట్లా జమ్ము ముక్కలు కట్ చేసి ఆ గమ్ అతికిచ్చి ఆ పేపర్ లాగా మారిపోతే దాని మీద వాళ్ళు ఇంకుతో రాసుకునేవాళ్ళు వాళ్ళ చరిత్రని. అది మొట్టమొదట భూమి మీద రాసే విధానాన్ని, ఆ అట్ట ముక్కల్ని పేపర్ని తయారు చేసింది ఐగుప్తీయులు. అది క్రీస్తుకు పూర్వం 3000 సంవత్సరాలు జరిగిన సంగతి. ఆ తర్వాత ఏం చేసేవాళ్ళు అంటే ఈ అట్ట ముక్కలు భద్రపరచడానికి కష్టంగా ఉండేదన్నమాట. వీటిని ఏం చేసేవాళ్ళు, మధ్యలో ఒక కర్ర పెట్టేవాళ్ళు, ఆ కర్రకి చుట్టేవాళ్ళు అనమాట. కర్రకు చుట్టేవాళ్ళు, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కర్రకి మధ్యలో కర్ర పెట్టి కర్ర చుట్టేసేవాళ్ళు. చదువుకోవాలనుకున్నప్పుడు ఆ కర్ర నుంచి ఒకడు కిందకి తీసుకుంటూ చదువుకునేవాళ్ళు అనమాట. కర్రకు చుట్టేసి ఆ కర్రకి తీసుకుంటూ చదువుకునేవాళ్ళు. అలా మొదటి దినాల్లో, తొలి రోజుల్లో మానవులు ఇలా రాయడానికి, చరిత్ర భద్రపరచుకోవడానికి ఉపయోగించుకునేవాళ్ళు. సరిగ్గా మోషే గారి కాలం వచ్చింది. మోషే గారి కాలంలో కూడా సేమ్ ఇవే పెపైరస్ అట్టలతో రాయబడిన పత్రాలే. అప్పట్లో వాటిని స్క్రాల్స్ అంటారు అనమాట. పెట్టారు ఇంగ్లీష్లో చెప్పాలంటే స్క్రాల్స్. ఇంకో మాట చెప్పమంటారా? ఇప్పుడు ఇది 3 అడుగులు అనుకోండి, 3 అడుగులకి ఒక కర్రే వాడేవాళ్ళు. ఒక్కొక్కసారి వాళ్ళ చరిత్ర పెద్ద రాయాలనుకున్నప్పుడు 11 అడుగులు, 23 అడుగులు, 30 అడుగులు ఇక్కడి నుంచి పొడుగ్గా అతికించుకుంటా పోయేవాళ్ళన్నమాట పేపర్ని. ఆ పేపర్ని ఇప్పుడు అంత పెద్ద సుట్ట ఎట చేయాలా? అందుకని ఈ కోసం ఒక కర్ర, ఆ కోసం ఒక కర్ర పెట్టి అది చుట్టుకుంటా వచ్చేవాళ్ళు, ఇది చుట్టుకుంటా పోయేవాళ్ళు. 2 కర్రలకి మధ్యలో తాళ్ళు కట్టేవాళ్ళు అనమాట. అప్పుడు చరిత్ర చదువుకోవాలనుకున్న మళ్ళీ 2 కర్రలు ఇప్పదీసి మొదటి నుంచి చదువుకుంటా చుట్టుకుంటా ఉండేది, దీన్ని ఇప్పుకుంటా ఉండేది, చుట్టుకుంటా ఉండేది, దీన్ని ఇప్పుకుంటా ఉండేది. వాళ్ళకి లేని బాధ మనకెందుకు? వాళ్ళు బాధలు పడ్డారు. ఆ రోజుల్లో వాళ్ళకి లేక ఇంకుతో రాసుకొని వాళ్ళు ఆ విధంగా స్క్రాల్స్ అంటారు ఇంగ్లీష్లో. ఈ స్క్రాల్స్లో చరిత్ర భద్రపరచుకునేవాళ్ళు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే 7 ముద్రల గ్రంథం మీకు అర్థం అవ్వాలంటే అది ఏంటో మీకు చెప్పాలా. ఇది యూదుల ఆచారం. సరిగ్గా మనం మోషే గారి కాలంకి వచ్చేసరికి, బిడ్డలారా, మోషే గారి కాలంకి వచ్చేసరికి ఏం జరిగింది తెలుసా? దేవుడు ఒక మాట చెప్పాడు. ఆ మాట చూద్దాం ఒకసారి మీకు అర్థమవడానికి. లేవికాండం తీయండి బిడ్డలారా, లేవికాండం తీయండి. లేవికాండం 25వ అధ్యాయం చదవాలి. ఇది కూతుర్లో చదవండి, కూతుర్లరా. లేవికాండం 25వ అధ్యాయం 25వ వచనం నుంచి 28వ వచనం దాకా గట్టిగా. మీ సహోదరుడు బీదవాడై తన స్వాస్థ్యంలో కొంత అమ్మిన తరువాత అతనికి సమీప బంధువులు విడిపింపవచ్చిన ఎడల తన సహోదరుడు అమ్మిన దానిని అతడు విడిపించును. అయితే ఒకడు సమీప బంధువుడు లేకయే చాలు కుమార్తె, చాలు, అయిపోయింది. బిడ్డలకు అర్థం కాదులే, నేను చెప్పేస్తా జస్ట్ మీకు. ఇప్పుడు మనం చదివిన వచ్చిన ఏంటంటే క్రయ విక్రయాల పత్రం. ఇంకా అర్థం చెప్పాలంటే దస్తావేజు మనం రాపించుకుంటామే. ఇప్పుడు మనం ఒక స్థలం కొన్నప్పుడు ఏం చేస్తామన్నా, ఏం చేస్తాం చెప్పండి? అగ్రిమెంట్ రాపించుకుంటాం. ఏ కాగితాల మీద? 100 రూపాయల స్టాంపు, 150 రూపాయల స్టాంపా, 500 స్టాంపా, నాకు తెలియదులే. నేను 150 చూసా. స్టాంపుల మీద రాపించుకుంటారు. ఎందుకని? అది ప్రభుత్వం వాళ్ళ అధికార పత్రం అనమాట. దాని మీద రాసి మనం కానీ సంతకం పెడితే సచ్చినట్టుగా మనం లోపడాల్సి దానికి. ఇక్కడ క్రయ విక్రయాలు చేసేటప్పుడు మనం ఎట్లాగైతే దస్తావేజులు ఉపయోగిస్తున్నామో, మోషే గారి కాలంకి వచ్చేసరికి దేవాతి దేవుడు నియమించిన కట్టడ వేళకి ఎవరైనా యూదులు, ఇశ్రాయేలీలు తమ భూమిని అమ్ముకోవాలనుకున్నప్పుడు, బాగానండి, అమ్ముకోవాలనుకున్నప్పుడు ఎందువలన భూమిని అమ్ముతున్నాడో ఒక పత్రం రాయాలా. నా కష్టాలు ఇవి, నా బాధలు ఇవి, నాకు అప్పులు అయిపోయినాయి, అందుకే నేను భూమిని అమ్ముతున్నాను అని ఆ ఎందుకు అమ్ముతున్నాడో దాని అంతటిని ఒక దస్తావేజులు ఇదే పేపర్ అట్ల మీద రాసి కర్రకు చుట్టి దానికి ముద్రలు వేస్తారు. 7 ముద్రలు కాదు, 1 ముద్ర. ఇశ్రాయేలీలు 1 ముద్ర పాటిస్తారు. ఈ 7 ముద్రలు వచ్చి రోమీల ఆచారం అనమాట. 7 ముద్రలు అనేవి యూదులకి 1 ముద్రే. దానికి ముద్ర వేస్తారు. ఇక ఆ ముద్ర వేస్తే ఎవరు ఇప్పకూడదు. దాన్ని అధికారం పొందిన వాళ్ళే మళ్ళీ ఆ ముద్ర విప్పాలా. ఎందుకు అమ్ముతున్నాడో ఒక పత్రం. తర్వాత రేపు మరలా డబ్బు కట్టినప్పుడు మరలా విడిపించుకున్నాడు కదా, ఆ విడిపించడానికి ఒక పత్రం రాయాల. క్రయానికి ఒక పత్రం, విక్రయానికి ఒక పత్రం. మీకు అర్థం చెప్పాలంటే ఎందుకు అమ్ముతున్నాడో ఒక పేపరు, మరలా నేను రేపు మరలా దీన్ని తీసుకుంటాను, నేను మరలా పలానా టైంకి దీన్ని తీసుకుంటానని మరలా ఎప్పుడు తీసుకుంటాడో కూడా రాయాలి. అలా ఎందుకు తీసుకోవాలో కూడా నీకు మరలా చెప్తాను మీకు. యూదులు అమ్మడానికి కొనడానికి వాళ్ళు కార్యక్రమం చేసేటప్పుడు ఈ విధంగా స్క్రాల్స్ మీద రాసి
చుట్టి ముద్ర వేస్తారు. అలా ముద్ర వేసే క్రమంలో వాళ్ళ ఆచారం వాళ్ళకి తెలుసు కాబట్టి నేటికి కూడా ఈ 7 ముద్రల గ్రంథం అంటే వాళ్ళకి బాగా అలవాటు. మనకైతే కొత్త, కానీ వాళ్ళు పురాతన కాలం నుంచి పూర్వీకుల నుండి ఈ ముద్రల గ్రంథాలు వాళ్ళకి అలవాటు కాబట్టి వాళ్ళందరికీ ఐడియా ఉంది. అందుకే 2000 సంవత్సరాల క్రితం బైబిల్ ప్రకటన గ్రంథాన్ని రాయించిన దేవాతి దేవుడు ఆ 7 ముద్రల గ్రంథాన్ని వాళ్ళకి అర్థమయ్యే రీతిగా వాళ్ళు అర్థం చేసుకోవాలని వాళ్ళ పోలికలోనే, వాళ్ళ గ్రంథం పోలికలోనే ఆయన కుడి చేతిలో 7 ముద్రల గ్రంథం ఉందని రాయించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. 1400 సంవత్సరంలో ప్రింటింగ్ మిషన్ వచ్చిన తర్వాత క్రీస్తు శకం 1100 సంవత్సరం దాకా ఈ స్క్రాల్సే ఉండేవి. 1100 సంవత్సరం దాకా, 1100 సంవత్సరం నుంచి పేపర్ అందుబాటులోకి వచ్చింది, పెన్నులు అందుబాటులోకి వచ్చి నిదానంగా మారారు. ఇప్పుడు మనము ఏ ఇంకు కావాలంటే, ఏ పెన్ను కావాలంటే లావుగా రాయాలా, సన్నగా రాయాలా, నోట్స్ సంపాదించుకుంటున్నాం. ఇది దేవుడు మానవునికి ఇచ్చిన జ్ఞానం. ప్రభువుకి మహిమ కలుగును గాక. ఇప్పుడు 7 ముద్రల గ్రంథం అంటే ఆ గ్రంథాలు, ఆ స్క్రాల్స్ అనేవి యూదులు తయారు చేసుకున్నారు. అది దేవుడు జ్ఞాపకార్థంగా పోలికగా రాయించాడు. సరే, ఇప్పుడు నేనేమంటానంటే ఇక ముగించే టైం స్టార్ట్ అయింది, కానీ మనం ఇంకా ముందుకు పోలేదు. ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఆపేస్తాను. నేను ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. అయితే ఈ 7 ముద్రల గ్రంథం అంటే ఏంటి? ఎందుకు దేవుడు ఆయన చేతిలో 7 ముద్ర గ్రంథం చూపిస్తున్నాడు? ఈ 7 ముద్రల గ్రంథం దేనికి సాదృశ్యం? ఈ 7 ముద్రల గ్రంథం దేనికి సాదృశ్యం బిడ్డలారా? మనం పరలోకంలో చూస్తున్నటువంటి దేవుని కుడి చేతి చూస్తున్న గ్రంథం సేమ్ ఈ పెపైరస్ అట్టలతో కర్రకు చుట్టబడిన గ్రంథం లాంటిదే, కానీ దానికి 7 ముద్రలు ఉన్నాయి బిడ్డలారా. అది రోమీయుల ఆచారం అని చెప్పాను కదా మీకు, తర్వాత దాన్ని చెప్తాను దాని గురించి మీకు. రేపటి రోజున పరలోకంలో మనకి గ్రంథం సాక్షాత్తు కనబడదు, కాకపోతే పోలిగ్గా దేవుడు రాయించాడు. మీకు ఇక్కడ ఒక మాట చెప్పాలి, చరిత్ర రాసుకోండి అన్న, ఇదిగో మీరు చెప్పాలి. అదేంటంటే ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం బైబిల్ రాయబడింది. సేమ్ ఈ స్క్రాల్స్ మీదే బైబిల్ రాశారు మన పితరులు. గ్రీకు, లాటిన్ భాషల్లో సేమ్ ఈ స్క్రాల్స్ మీదే బిడ్డలారా. నేను చెప్పాను కదా, ఇక్కడ నుంచి 5 అడుగులు ఉన్న పెపైరస్ అటలు అయితే ఒక కర్రకే చుడతారు, పొడుగు ఎక్కువైతే 2 కర్రలు చుడతారు. అయితే మీరు రాసుకోవాలి, క్రొత్త నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి, క్రొత్త నిబంధన గ్రంథంలో రాయబడిన 2 యోహాను, 3 యోహాను, యోధా పత్రిక, ఫిలోమోను పత్రిక, 2 యోహాను పత్రిక, 3 యోహాను పత్రిక, ఫిలోమోను పత్రిక, యోధా పత్రిక, ఈ 4 పత్రికలను కలిపి ఒకే అట్ట మీద రాశారంట. ఇది చరిత్ర, ఇష్టమైతే రాసుకోండి. ఈ 4 పత్రికలను కలిపి ఒకే స్క్రాల్ మీద రాశారు మన పూర్వీకులు, మన పితరులు. దాన్ని భద్రపరిచి అది దొరికింది. దాంట్లో నుంచి మన ఏమంటే మరి జనరేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత, టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన తర్వాత ఇప్పుడు మనకి బైబిల్లోకి వచ్చాయి. దేవుడు వాటిని భద్రపరిచాడు. అట్లా 2000 సంవత్సరాల నుంచి 4 పత్రికలు ఒకే పేపర్ మీద రాశారు. ఆ తర్వాత రోమా పత్రికని బిడ్డలారా 11.5 అడుగుల పొడవైనటువంటి 11.5 అడుగులు పొడుగు పెపైరస్ అట్ట మీద రోమా పత్రిక రాశారు. అవి భద్రంగా దొరికాయి మన వాళ్ళకి. 2000 సంవత్సరాల క్రితం శిష్యులు 11.5 అడుగుల పెపైరస్ అట్ట మీద రోమా పత్రిక రాశారు. తర్వాత స్క్రాల్స్, మార్కు సువార్త వచ్చి 9.5 అడుగుల పేపర్ మీద రాశారంట. 9.5 అడుగులు మార్కు సువార్త. యోహాను సువార్త వచ్చి 23.5 అడుగుల పెపైరస్ స్క్రాల్స్ మీద రాశారు, 23.5 అడుగులు. లూకా సువార్త, అపోస్తుల కార్యాలు, లూకా సువార్త, అపోస్తుల కార్యాలు 2 కలిపి ఒకే అట్ట మీద, అంటే 32 అడుగులు పొడవైనటువంటి పెపైరస్ అట్ట మీద కర్రకు చుట్టగలిగే వెడల్పులో, ఇంత వెడల్పులో 1 అడుగు వెడల్పులో 32 అడుగులు పొడవులో లూకా సువార్త, అపోస్తుల కార్యాలు రాశారంటండి. అవన్నీ అలా దొరికాయి. దాంట్లో నుంచి ట్రాన్స్లేషన్ చేసి ఇప్పుడు ఇన్ని భాషల్లోకి దేవుడు బైబిల్ తీసుకొని వచ్చాడు. మన పితరులు ఆ రోజు రాసిన స్క్రాల్స్ దేవుడు భద్రపరిచాడు. ఇదంతా ఏమండి మనం తెలుసుకోవాలా. ఇది చరిత్ర. చివరిగా ప్రకటన గ్రంథం అనేది, ఇప్పుడు మనం చదువుకున్న ప్రకటన గ్రంథం, యోహాను గారు 15 అడుగుల పొడవుగా ఉన్నటువంటి స్క్రాల్స్ మీద రాశాడంట. 15 అడుగులు. కాబట్టి బిడ్డలారా, ఇలా దేవుడు ఈ విధంగా ఆ పేపర్ల మీద తన వాక్యాన్ని రాయించి తన సేవకుల చేత ఈరోజు మన చేతికి అందిందాకా వాటిని భద్రపరిచి ఇంత చక్కగా మన చేతికి ప్రభు అందించాడంటే దేవుడు తన వాక్యం విషయం ఎంత జాగ్రత్త తీసుకున్నాడో దేవునికి మహిమ కలుగునుగాక. బిడ్డలారా, ఒక మాట చెప్తాను, బైబిల్ గ్రంథములో దొరికినంత చరిత్ర ఈ భూమి మీద ఇంకో గ్రంథంలో మనకు దొరకదు. 6000 సంవత్సరాలుగా ఉన్న చరిత్ర మన బైబిల్లోనే దొరకద్ది. మొట్టమొదటి మానవుడి పేరు ఆదాం అన్న సంగతి ఇంకా ఏ చరిత్రలో లేదు. ఇది దేవుని గ్రంథం.
ఇది పరిశుద్ధాత్ముడు రాసిన గ్రంథం కాబట్టి, దేవుడు రాయించిన గ్రంథం కాబట్టి అంత చక్కని వివరాలు మనకు దొరికాయి. అటువంటి ఘనమైన దేవుడు మన లోకంలో నుంచి కోరుకున్నాడు. ఆయనకే మహిమ, ఘనత, ప్రభావం కలుగును గాక. బిడ్డలారా, మనం కొన్నిసార్లు కొన్ని దగ్గర చూస్తూ ఉంటాం, ఈ ఇంటిని సీల్ చేసేసారు, ఈ ఇల్లుని గవర్నమెంట్ అధికారులు సీజ్ చేసేసారు. సీజ్ అంటే అర్థం ఏంటి? ఒక తాళం కప్ప తెచ్చి కప్పకి ముద్ర వేస్తారు. ఇంకా ఎప్పుడైతే ఆ ఇంటిని సీజ్ చేస్తారో ఇంకెవరు ఆ ఇంట్లోకి పోకూడదు, ఓపెన్ చేయకూడదు. అది అధికారిక ముద్ర. సేమ్ ఆ సీజ్ ఎలా చేస్తారో, ఈ యూదులు తమ గ్రంథాలు, క్రయ విక్రయాల పత్రాల మీద ఒక్క ముద్ర వేసేవాళ్ళు. రోమీయుల పరిపాలన వచ్చిన తర్వాత, అంటే యేసుక్రీస్తు వారి కాలంలో రోమీయులు మాత్రం 7 సాక్షులు పెట్టి 7 ముద్రలు వేసేవాళ్ళు. 7 సాక్షి సంతకాలు పెట్టించి 7 ముద్రలు వేసేవాళ్ళు అనమాట. ఇక ఆ ముద్ర వేస్తే, సీజ్ చేస్తే అధికారం నొందిన వాడే ఆ గ్రంథాన్ని విప్పాలి, ఆ గ్రంథాన్ని తీయాలి తప్ప ఇంకెవరో తీయకూడదు. ఇది పాత రోజుల్లో జరిగిన ఆచార క్రమం. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం రాయబడిన ప్రకటన గ్రంథంలో ఆ పోలికని దేవుడు ఆ గ్రంథాన్ని అలా ఆయన చేతిలో చూపించాడు. అంతేగాని రేపు పోయిన తర్వాత మనకు ఆ గ్రంథాలు కనపడవు, ఏమి కనపడవు. అసలు ఈ గ్రంథం దేనికి పోలిక? అసలు ఈ గ్రంథం దేనికి పోలిక? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. వివరంగా చెప్పకుండా గుర్తు చేస్తాను బిడ్డలారా, మీకు గుర్తు పెట్టుకోండి, రాసుకుంటే గుర్తుంటుంది. ఈ 7 ముద్రల గ్రంథం దేనికి పోలిక అంటే, నంబర్ 1 2 అంశాలు చెప్తా. బైబుల్ పండితులు చాలా రకాల వ్యాఖ్యానాలు చెప్తారు, అవన్నీ వద్దు మనకి. మనం వాక్యానికి ఆధారంగా ఉన్న 2 వ్యాఖ్యానాలు చూద్దాం. ఈ 7 ముద్రల గ్రంథం దేనికి పోలికంటే, దేవుని చేతిలో ఉన్న, కుడి చేతిలో ఉన్న ఈ గ్రంథం ఎవరూ విప్పడానికి శక్తి లేదు, యోగ్యత లేదు. యేసయ్యకు మాత్రమే యోగ్యత. అసలు ఆ గ్రంథం అంటే ఏంటంటే, ఆదికాండం 1వ అధ్యాయం, ఆదికాండం 1వ అధ్యాయం 27, 28 వచ్చిన రాసుకోండి. ఆదికాండం 1, 27, 28. తర్వాత 2వ అధ్యాయం దగ్గరకు వస్తే ఆదికాండం 2, 16, 17. ఇంటికి చదువుకోండి. ఇట్లా అర్థమైపోద్ది మనకు ఆ ముద్ర, ఆ గ్రంథం అంటే ఏంటో. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచ్చినాలు. 3వ అధ్యాయం, ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 20 దాకా ఆ చరిత్ర అంతా చదువుకుంటే, ముఖ్యంగా 15వ వచనం కూడా గుర్తుపెట్టుకోవాలి. 1వ అధ్యాయం, 2వ అధ్యాయం, 3వ అధ్యాయంలోనే ఉంది, మొట్టమొదటి పేపర్లోనే ఉంది ఈ గ్రంథం అంటే ఏంటో. నేను చెప్తాను ఒకటే ఒక మాటలో చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఆ 7 ముద్రల గ్రంథం దేనికి పోలిగ్గా ప్రభు చూపిస్తున్నాడంటే, మొదటి మానవుడైన ఆదాము ఆజ్ఞాతిక్రమము ద్వారా పోగొట్టుకున్నటువంటి భూమిని ఏలుబడి చేసే అధికారం. చెప్పండి, భూమిని ఏలుబడి చేసే అధికారం, లేదా హక్కు పత్రం, లేదా దస్తావేజు, లేదా అధికారం. భూమిని ఏలుబడి చేసే అధికారాన్ని ఏమండి ఆజ్ఞాతిక్రమం ద్వారా మోసం చేసి సాతాను గాడు తీసుకెళ్ళిపోయాడు, మన దగ్గర నుంచి దొంగిలించాడు. ఆదామును మోసం చేసి ఆ అధికార పత్రాన్ని, భూమిని ఏలుబడి చేసే అధికారాన్ని లాగేసుకున్నాడు. అంతేవాడు మన దగ్గర నుంచి లాక్కున్న హక్కుపూర్వకమైన ఆ పత్రాన్ని, లేదా ఆ ఏలుబడి చేసే అధికారాన్ని కడపటి ఆదాముగా వచ్చిన యేసయ్య, దేవునికి స్తోత్రం కలుగును గాక. కడపటి ఆదాముగా వచ్చిన యేసయ్య తన రక్తాన్ని చిందించి, తన ప్రాణాన్ని వెలగా పెట్టి, సాతాను చేతుల్లో నుండి మరలా హక్కు పత్రాన్ని తిరిగి సంపాదించాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఈ పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద పాతాళంలో కానీ ఎవరు విప్పడానికి యోగ్యత లేనటువంటి పరిస్థితుల్లో దావీదుకు చిగురైన యూదా గోత్రపు సింహమే ఆ గ్రంథాన్ని ఎందుకు విప్పడానికి యోగ్యత అంటే, ఆయన మాత్రమే ప్రాణము పెట్టి సాతాను చేతి నుండి ఆ పత్రాన్ని, హక్కు పత్రాన్ని, అధికారాన్ని తిరిగి సంపాదించాడు. సంపాదించి మరలా మన చేతుల్లో పెట్టేశాడు హక్కు పత్రం, అధికారం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బిడ్డలారా, ఒక్క మాట, 1:27 వచ్చిన ఏముందంటే, ఆదాముతో యెహోవా దేవుడు చెప్తాడు, ఆదామా మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నిండించి దాన్ని లోపరుచుకోండి, ఏలుబడి చేయండి, సమస్తం మీద మీకు అధికారం ఇచ్చాను, ఏలండి అని చెప్పాడు ఆదాముతో దేవుడు. అయితే 2వ అధ్యాయంకి వచ్చేసరికి బిడ్డలారా, దేవుడు ఏం చెప్తాడంటే, ఈ తోటలో ఉన్న ఫలాలన్నీ తిను, ఆ తోట మధ్యలో ఉన్న మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలం తిన్నావంటే ఏమైపోతావు? దాన్ని తినుదినమున నిశ్చయంగా నువ్వు చచ్చిపోతావు, నీ కళ్ళు తెరవబడతాయి అని ప్రభు చెప్పాడు. సాతానుగాడు మోసం చేసి, ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేసి, భూమిని ఏలుబడి చేసే అధికారాన్ని మానవుడి చేతిలో నుంచి మోసపూరితంగా దొంగిలించి కొల్లగొట్టుకుపోయాడు అనమాట.
మన చేతుల నుంచి లాగేసుకున్నాడు. మనం మోసపోయాం, అవిధేయులు అయిపోయాం. పాపం ద్వారా వాడు మన అధికారం మొత్తం లాగేసుకున్నాడు. భూమిని ఏలుబడి చేసి అధికారం పోయింది మనకి. ఇప్పుడు సాతాను చేతుల్లో ఉన్న అధికారం. అందుకే బైబిల్ చెప్తుంది ఈ లోకాధికారి అని చెప్తుంది సైతాను గాడిని. చెప్పండి, సాతాను గాడిని బైబిల్ ఏం చెప్తుంది చెప్పండి? లోకాధికారి. వాడికి అధికారం ఎక్కడి నుంచి వచ్చింది? మన చేతుల నుంచి కొట్టుకోపోయాడు. భూమిని ఏలుబడి చేసే అధికారం మనకు దేవుడిస్తే మనల్ని మోసం చేసి పండు చూపించి మన అవ్వను మోసం చేసి మొత్తం మీద లాగేసాడు. అంతే, కొట్టుకెళ్ళిపోయాడు మోసం చేసి. మన హక్కు పత్రం, దస్తావేజ్ కాగితం, మన అధికార పత్రం భూమిని ఏలుబడి చేసి ఫలించి భూమిని నిండించి ఆ అధికార పత్రం కొట్టుకెళ్ళిపోయాడండి. ఇక మరలా వాడి దగ్గర నుంచి మనం పొందుకునే అధికారమే లేదు మనకి. ఇక తిరిగి మనం సంపాదించుకునే కృప లేదు మనకి. అట్లాంటి సమయంలో కడపటి ఆదాముగా 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ఎందుకు ఈ భూమి మీదకి దిగి వచ్చాడో తెలుసా? ఆయన ఒక్కడే చేయగలడు ఆ పనిని. సాతానుగాడి చేతిలో ఉన్న అధికారాన్ని వాడిని చెతగొట్టి తలని. పిల్లరా, 2వ అధ్యాయం 16, 3వ అధ్యాయం 1 నుంచి 20 దాకా మధ్యలో 15 వచనంలో ఉంటుంది మాట. ఇదిగో, నీవేమో ఆమెని మడిమి మీద కొడతావు, అతడేమో నిన్ను తల మీద కొడతాడని చెప్తాడు పాముతోటి. స్త్రీ సంతానంగా వచ్చిన యేసయ్య, స్త్రీ గర్భంలో వచ్చిన యేసయ్య సాతాను గడ తలను సిలువలో చిత్తగొట్టేశాడు. అంతే, వాడి తల చిత్తగొట్టి వాడి చేతిలో ఉన్న హక్కు పత్రాన్ని లాక్కున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తన ప్రాణాన్ని వెలగా చెల్లించి హక్కు పత్రాన్ని లాక్కొని మరలా భూమిని అధికారం చేసే ఆ అధికార పత్రాన్ని మన చేతుల్లో పెట్టాడు. మనం భూమిని ఏలుబడి చేయాలంటే 1000 ఏళ్ల పాలన దాకా ఇంకా కొంతకాలం మనం ఆగాలి. లోకం పూర్తిగా విమోచింపబడేదాకా, వాడి చేతుల్లో ఉన్న అన్యజనులు మారుమనసు పొందేదాకా, నిర్ణయింపబడిన వారందరూ నిత్యజీవం వైపు వచ్చేదాకా ఇంకా వాడు ఆగడాలు మనం భరించాలి. ఇంకొంతకాలం వేచి ఉన్నామంటే ఆయన మనకు అనుగ్రహించిన ఈ హక్కు పత్రం ద్వారా భూమిని 1000 ఏండ్లు ఏలుతాము యేసు నామములో. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోండి, 7 ముద్రల గ్రంథం అంటే ఒకటే మాట. 7 ముద్రల గ్రంథం = దేవుడు మనకు ఇచ్చిన అధికారం, హక్కు పత్రం. భూమిని పరిపాలించడానికి మానవునికి ఇచ్చిన హక్కు పత్రాన్ని సాతానుగాడు లాక్కున్నాడు. ఆ 7 ముద్రల గ్రంథానికి ఆధారంగా ఉన్న ఆ సాదృశ్యంగా ఉన్న అధికారాన్ని దేవాతి దేవుడు భూలోకం దిగి వచ్చి కడపడ ఆధారంగా మరల మన చేతిలో మనకు అప్పగించడానికి ప్రాణం పెట్టి. కాబట్టి సాతానుగాడి చేతుల్లో ఉన్నటువంటి హక్కు పత్రం 2000 సంవత్సరాల క్రితమే యేసయ్య సంపాదించాడు, మన చేతుల్లో పెట్టేశాడు. ఆమేనన్న గట్టిగా. 2వ పాయింట్ ఏంటంటే, ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా. కరెక్ట్ గంట అయిన వాక్యం స్టార్ట్ చేసి ప్రార్థన చేసుకుందాం. మరి లాస్ట్ మాట ఏంటంటే బిడ్డలారా, ఈ 7 ముద్రల గ్రంథం అనేది ఇంకోటి కూడా ఉంది. ఒకసారి ఇంత చదివాను కదా మీకు, ఇంత చదివాను కదా లేవీకాండం 25వ అధ్యాయంలో నేను చదివించాను కదా. ఆ మాట అర్థం ఏంటంటే, బాగానండి, యూదులకి దేవుడు ఒక మాట చెప్పాడు. ఇదిగో, ఐగుప్తులో ఉన్న మిమ్మల్ని 4 నిమిషాలు 5 నిమిషాలు ముగించేస్తా, అలా చూడబాకండి ప్లీజ్. ప్రేమరాజు అటు చూడబాక. ప్రేమరాజు 4 నిమిషాలు ఆపేస్తానమ్మా, నాకు అర్థమైపోతుందమ్మా మీకు బోరు కొడుతుందని, కానీ తప్పదు, పూర్తి చేస్తే అయిపోద్ది. ఆత్మీయులు దేవుని వాక్యాన్ని తింటారు. యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. తింటారంతే. ఏహెచ్కేల్ దగ్గరికి పుస్తకం దిగి వస్తే పుస్తకం ఏం చేశాడు చెప్పండి? ఆయన, నరపుత్రుడా, ఈ గ్రంథాన్ని తీసుకొని భుజించున్నాడు. ఈ గ్రంథం తీసుకొని తినో. పుస్తకం తింటమేంటి ప్రభు అనలా, తీసుకొని నమిలేశాడు. అంతే, నమిలేస్తే మింగిన తర్వాత తేనె వలె తీయగా ఉందంట. ఒక వ్యక్తి దేవుని కోసం బ్రతికేవాడైతే, ఒక వ్యక్తి పరిశుద్ధంగా బ్రతకాలను తీర్మానించుకున్నవాడైతే దేవుని వాక్యాన్ని తేనెలాగా జుర్రుకుంటాడు యేసు నామములో. ఇప్పుడు సింహాసనంలో ఉన్న దేవుని కుడి చేతిలో ఉన్న గ్రంథానికి సాదృశ్యం. దేవుడు ఒక మాట చెప్పాడు. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుండి కానాన్ దేశానికి వచ్చి స్థిరపరిచిన తర్వాత వాళ్ళకి కొన్ని కట్టడలు చెప్పాడు. ఏంటంటే, ఇజ్రాయేలీలారా, ఈ భూమి నాది, మీది కాదు. ఆమేన్ చెప్పండి. ఈ కానాను దేశం నాది, నేను మీకు స్వాస్థ్యంగా ఇచ్చా. నా భూమిలో మీరు పరదేశులుగా ఉన్నారు గనుక ఈ భూమిని మీరు ఎప్పటికీ శాశ్వతంగా అమ్మకూడదు. అబ్బా, ఏం చెప్పాడు? ఈ భూమిని మీరు శాశ్వతంగా అమ్ముకోకూడదు. అయితే మీకు కష్టము, బాధ, రోగాలు ఏమైనా వచ్చి కొంచెం ఇబ్బందులు ఏర్పడిపోయి డబ్బు కావాల్సి వచ్చినప్పుడు తాకట్టు పెట్టుకోండి. ఈ భూమిని తాకట్టు పెట్టండి, కానీ పూర్తిగా అమ్మకూడదు. ఇది బైబిల్లో రాయబడిన మాట. లేవీకాండంలో దేవుడు వాళ్ళకి ఇచ్చిన కట్టడ. ఇది నా భూమి, దీన్ని మీరు పూర్తిగా అమ్మకూడదు,
మీకు అధికారం లేదు, మీరు నా దగ్గర ఉన్న పరదేశులు, మీకు ఇబ్బంది అయితే తాకట్టు పెట్టుకోండి. సరే, మీరు తాకట్టు పెట్టుకొని మీ భూమిని అమ్ముకున్నారు. అయితే ఎప్పుడైతే అలా చేస్తారో, ఒక వ్యక్తి ఇబ్బంది అయిపోయింది, అతను తాకట్టు పెట్టాడు, అతను బీదవాడు అనుకో, బీదవాడు మరలా డబ్బు చెల్లించి తన భూమిని తీసుకోవడానికి ఇంక శక్తి లేదు అతనికి, ఇంకా అప్పు కట్టలేడు. అప్పుడు ఏం చేయాలి తెలుసా? వాని సమీప బంధువులు ఎవరైతే ఉంటారో, ఆమె చెప్పండి గట్టిగా, ఎవరు వాని సమీప బంధువులు ఎవరైతే ఉంటారో, వాళ్ళ బంధువుల్లో ఎవరైనా బాగా ఉన్నవాడు కనుక ఉంటే, బంధువా, నీ వెళ్ళి ఆ బీదవాడి కట్టాల్సిన డబ్బు కట్టి ఆ భూమిని మళ్ళా వాడికి నువ్వు వశం చెయ్యి. ఈ రూల్ కానీ మనకు కానీ పెట్టుంటే దేవుడు, చర్చిలకి స్థలం లేదనే బాధే మనకు ఉండేది కాదు కదా. ఏమి రూల్ అండి ఇది, ఏమి రూలు. నేను చెప్తున్నాను కదా, ఇజ్రాయేలీలకి ఇప్పుడు పోయినా మన భారతదేశంలో ఉన్నవాళ్ళు కానీ ప్రపంచంలో ఎక్కడున్నా ఇజ్రాయేలీలు కనుక ఇప్పుడే కానీ ఆ ఊరికి వెళ్తే వెంటనే వాళ్ళకి ఇల్లు కట్టించి మొత్తం ఏర్పాటు చేసేస్తారు అంతే. వాళ్ళందరికీ స్వాస్థ్యంగా భూములు, వాళ్ళ భూములు అట్టే ఉన్నాయి. ఎంతమంది ఇశ్రాయేలీలు పోయినా వాళ్ళకి ఇల్లు కట్టి రెడీ. మనలాగా ఎంత కొనాలా, డబ్బు ఎట్ట ఏం లే. యెహోవా దేవుడు ఒకటే మాట చెప్పాడు, భూమిని ఎవ్వరు శాశ్వతంగా అమ్ముకోకూడదు, నేను మీకు ఇచ్చిన స్వాస్థ్యాలు మీకే, ఇంకా మీ తరానికే ఉండాలి, మీ గోత్రంకే ఉండాలి, ఇంకెవరికి అమ్మకూడదు. ఒకవేళ అమ్మినా తాకట్టు పెట్టినా బంధువులు ఎవరైనా ఉన్నోళ్ళు ఉంటే, సమీప బంధువులు ఎవరైనా ఉంటే వెళ్ళి ఆ డబ్బులు కట్టి మళ్ళీ వాడి స్థలం వాడికి ఇప్పించేసేయండి. ఒకవేళ వాడికి డబ్బు ఉండి కొంతకాలం తర్వాత వాడు సంపాదించి ఆ డబ్బు వాడికి కట్టేసి మళ్ళీ భూమి తీసేసుకోవచ్చు, అంతేగాని శాశ్వతంగా భూమిని అమ్మకూడదు. ఇజ్రాయేల్ దేశంలో ఎవరికి స్థలాలు అమ్మరు. ఇప్పుడు మీరు అడగని కావాలంటే మన వాళ్ళు పోతున్నారు కదా, ఎవరికి స్థలాలు అమ్మకూడదని దేవుడే చెప్పాడు వాళ్ళకి. ఇప్పటికి కూడా ఇజ్రాయేల్ దేశంలో ఒక్కరు కూడా ఇల్లు కొనరు. ఎన్ని సంవత్సరాలు ఉన్నా రెంట్కే ఉండాలా బిడ్డలారా. అది ఎంత భాగ్యం అండి నిజంగా. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు ఏం చెప్పాను, సమీప బంధువు కదా. ఇది మనకు బైబిల్లో ఎక్కడ ఉంటుందంటే రూతు గ్రంథంలో మనకు కనపడద్ది. రూతు గ్రంథంలో ఎలీమెలెకు నయోమి ఇద్దరు కొడుకులు కరువు వచ్చిందని మోయాబుకి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఆ డబ్బులు కావాలని తమ భూమిని తాకట్టు పెట్టి డబ్బు తీసుకొని మోయాబు పోయారు. నలుగురు పోయారు. నలుగురికి ఇద్దరు కొడుకులు పెళ్లి చేసి 6 మంది అయ్యారు. 6 మందిలో 3 మగోళ్ళు యేసు రక్తం విజయం చనిపోయారు. 3 ఆడవాళ్ళు మిగిలేరు. తర్వాత ఒక ఆమె వెళ్ళిపోయింది. రూతు అత్త కలిసి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు తిరిగి ఆ డబ్బు కట్టలేరు. ఇప్పుడు మరి నయోమి గారికి సమీప బంధువు ఎవరు? ఆ ఊరిలో ఉన్న బోయాజు సమీప బంధువు అన్నమాట. ఇప్పుడు వాళ్ళ అత్త చెప్తుంది రూతుతో, అమ్మా అతను ఎవరో తెలుసా, మన సమీప బంధువు, మనల్ని విడిపించగలిగిన వాడిలో ఒకడు. కాబట్టి నేను చెప్పినట్టు చేయి, అతను ఆశ్రయిస్తే ఖచ్చితంగా మన ఇల్లు మన స్థలం మళ్ళీ మనకి ఇప్పిస్తాడని అక్కడ రాయబడి ఉందన్నమాట. అప్పుడు ఒక రాత్రిపూట రూతును పంపించింది, అడగమని చెప్పి పంపించింది. అడిగినప్పుడు బోయజ్ ఏమంటే, అమ్మా రూతు, నీ గురించి నేను విన్నాను, నువ్వు మంచిదానివి, ఇదిగో నేను ఖచ్చితంగా మీ స్థలాన్ని మొత్తం విడిపిస్తా, కానీ నాకంటే సమీప బంధువు ఇంకొకడు ఉన్నాడు, రేపు పొద్దునే వాడిని పిలుస్తా, వాడిని అడగతా, వాడు నా వల్ల కాదురా అని చెప్పాడు అనుకో, నేనే కట్టి విడిపిస్తా. అందుకే దేవుడు ఇంకో మాట రాయించాడు బైబిల్లో, మరిది ధర్మం జరిగించాలంట. మరిది ధర్మం అంటే అర్థమైందంటే, భర్త చనిపోతే ఆ భర్త యొక్క తమ్ముడు మరలా ఈమెని పెళ్లి చేసుకొని తన వంశాన్ని కొనసాగించాలా, తన వంశానికి పిల్లలు పుట్టించాలా. అది వాళ్ళ క్రమం. ఇప్పుడు కాదు, మనకు కాదు. 2000 సంవత్సరాల క్రితం క్రమం దాన్ని చూడబాకండి. ఆప్షన్ కూడా ఉంది సార్, ఇప్పుడు దాకా ఎందుకు చెప్పలేదు మీరు ఆ మాటలు నాకు అన్నట్టు చూస్తున్నారు కొంతమంది. అమ్మా అయ్యలారా, మంద కాదు అప్పుడు. కానీ ఇప్పటికీ ఇశ్రాయేల్కి అట్లాగే సాగుతూ ఉంది. నేటికి యూదులకి ఆ క్రమం అట్లాగే ఉంది. ఒకవేళ అన్న చనిపోతే తమ్ముడు మరలా వివాహం చేసుకొని ఆ వంశాన్ని కొనసాగించాలా, మరిది ధర్మం జరిగించాలా. అందుకే బోయాజు గారు డబ్బు కట్టి వారిని విడిపించి, వారి ఇల్లు వారి స్థలం వారికి ఇప్పించి రూతుని వివాహం చేసుకొని మరిది ధర్మం జరిగించి వంశాన్ని కొనసాగించాడు. ఇప్పుడు ఎంత మీకు ఎందుకు చెప్తున్నానంటే, 7 ముద్రల గ్రంథం అంటే ఏంటి అనే దాంట్లో ఇప్పుడు మర్మం ఉంది ఇక్కడ బిడ్డలారా. నేను చెప్తా చూడండి. ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలా, ఇంకొక మాట చెప్పలేదు మీకు. ఇప్పుడు ఒక బేదవాడు తన స్థలం అమ్ముకున్నాడు. ఆ బేదవాడు తాకట్టు పెట్టాడు, మరలా కట్టడానికి డబ్బు లేదు. ఒకటి, అతని బంధువుల్లో ఎవరు కూడా అతనికి డబ్బు కట్టడానికి ఇష్టపడ్డంలే. అయితే ఈ స్థలం తాకట్టు పెట్టాడు కదా, ఆ తాకట్టు పెట్టుకున్న వ్యక్తి, ఆ తాకట్టు పెట్టిన ఎవరికైతే ఈ స్థలాన్ని తాకట్టు పెట్టాడో, ఎవరి దగ్గర ఈ స్థలాన్ని తాకట్టు పెట్టాడో ఆ వ్యక్తి ఆ భూమిని 50 సంవత్సరాల వరకు అనుభవించాలా. కరెక్ట్గా 50వ సంవత్సరం ఇతను ఎప్పుడైతే తాకట్టు పెట్టాడో ఆ రోజు నుంచి 50వ సంవత్సరం దాకా ఆ తాకట్టు పెట్టిన వ్యక్తి అనుభవిస్తాడు. 50వ సంవత్సరాన్ని బైబిల్ ఏం చెప్తుందంటే సునాద సంవత్సరం అని రాయబడింది అక్కడ లేవికాండంలో. సునాద సంవత్సరం
అంటే 50వ సంవత్సరమున ఎవడైతే తనకు తాకట్టు పెట్టాడో వాడిని పిలిచి వాడి భూమిని వాడికి అప్పగించేయమని దేవుడే చెప్పాడు. ఆమె చెప్పండి గట్టిగా. వాడు నీకు డబ్బు కట్టలేకపోయినందుకు 50 సంవత్సరాలు వాడి భూమిని అనుభవించు, 50వ సంవత్సరాన్ని వాడి భూమిని వాడికి అప్పగించేసేయి. బా, ఎంత మంచి దేవుడు అండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మన పాయింట్లోకి వద్దాం. ఏది 7 ముద్రల గ్రంథం అంటే ఏంటి? రెండో పాయింట్. ఇప్పుడు మనం చెప్తున్నా చూడండి, ఒకటి మాట చెప్పాలంటే, మనము మన అవిధేయతల మూలముగా, మన అక్రమాల మూలంగా, ఆజ్ఞాతిక్రమం మూలంగా, ఆదాము గారి ద్వారా మనము సాతానుకి అమ్ముకున్న మన స్వాస్థ్యం, మన భూమి మనం అమ్మేసాం. తాకట్టు పెట్టలా, పూర్తిగా అమ్మేసుకున్నాం వాడికి. మన పవిత్రతని, మన భక్తిని, మన జీవితాన్ని మొత్తం అమ్మేసుకున్నాం మన పాపం మూలంగా. తిరిగి మరలా వాడి దగ్గర నుంచి మనం తీసుకోవడానికి మనం తీసుకోలేము, డబ్బు కట్టలేము. తర్వాత మన పక్షాన్ని వచ్చి ఏమండి చేసేదానికి మన బంధువులు ఎవరు లేరు. మన స్వాస్థ్యం అంతా కొట్టేసాడు వాడు, అంతే తీసేసుకున్నాడు. అయితే ఇక ఎవరూ లేకపోగా మన వాడికి బానిసలుగా, దాసులుగా ఉంటే, ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి ఒక సమీప బంధువుడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయనే మన సమీప బంధువై 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చి మన దగ్గర నుండి అన్యాయంగా లాక్కున్న మన స్వాస్థ్యాన్ని మనకివ్వడానికి మన ప్రభు అయిన యేసయ్య, మన సమీప బంధువైన యేసయ్య సాతానుకు తన రక్తాన్ని వెలగా చెల్లించి, తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాడి దగ్గర నుండి మన స్వాస్థ్యాన్ని తీసుకొని తిరిగి మనకు మరలా అప్పగించాడు. ఆ స్వాస్థ్యాన్ని, ఆ భూమిని. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. ఒకటేమో అధికారాన్ని మనకిచ్చాడు, రెండోది స్వాస్థ్యం. స్వాస్థ్యం అంటే అర్థం ఏంటంటే, ఆదామును దేవుడు నిర్మించినప్పుడు మహిమలో నిర్మించాడమ్మా. బిడ్డలారా, నాకు అర్థమవుతుందిలే. ఇంకేం చెప్పేది, నేను అయిపోయింది, ప్రార్థన చేస్తాను చెప్పేస్తున్నాను. అర్థం వలగావడంలే. మొదట ఆదాము అధికారం పోగొట్టుకున్నాడు. మొదట అధికారం సంపాదించి మన చేతికి ఇచ్చాడు. ఇప్పుడు రెండోది స్వాస్థ్యం. ఈ స్వాస్థ్యం ఏంటంటే, ఆదామును దేవుడు నిర్మించినప్పుడు బిడ్డలారా మహిమ దేహాలతో నిర్మించాడు. రేపు సమాధుల్లో నుంచి మనం లేచినప్పుడు ఏ పునరుద్ధాన దేహాలతో లేస్తామో సేమ్ అదే పునరుద్ధాన దేహాలతో ఆదామును హవ్వను దేవుడు చేశాడు. వాళ్ళు పాపము చేసిన తర్వాత, ఆజ్ఞాతిక్రమం చేసిన తర్వాత మహిమ వారిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. మానవ సహజ శరీరాలుగా మారిపోయాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు మన సమీప బంధువుగా వచ్చి మన చేతులారా వాడికి మోసపోయి అమ్ముకున్నటువంటి మన స్వాస్థ్యాన్ని, మన మహిమని వాడి దగ్గర నుంచి లాగి తిరిగి మరలా మన చేతుల్లో పెట్టాడు మన సమీప బంధువు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టి చెప్పండి హల్లెలూయా. అందుకే ఆ గ్రంథాన్ని విప్పడానికి ఆయనే యోగ్యుడు. మన అధికారాన్ని తిరిగి మనకు అనుగ్రహించిన ఆయన, మన స్వాస్థ్యాన్ని తిరిగి మనకు అనుగ్రహించిన ఆయన మాత్రమే ఆ గ్రంథాన్ని విప్పడానికి యోగ్యుడు తప్ప పరలోకంలో కానీ, భూమి మీద కానీ, భూమి క్రింద కానీ ఎవరికి శక్తి లేదు, అధికారం లేదు. ఆయన ఒక్కడే యోగ్యుడు. ఆయనే దావీదు చిగురు, యూదా గోత్రపు సింహం. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు రాసుకోండి, 7 ముద్రల గ్రంథం = మనం పోగొట్టుకున్న మహిమ, స్వాస్థ్యం. మన మహిమకి, మన అధికారానికి పోలికగా దేవుని కుడి చేతిలో గ్రంథాన్ని దేవుడు చూపించాడు తప్ప అది నిజమైన గ్రంథం కాదు, అది అలా కనబడదు. బిడ్డలారా, మరి మన మూల పితరుడైన ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్న అధికారం, మన మూల పితరుడైన ఆదాము ద్వారా మనం పోగొట్టుకున్న మహిమ, మన సమీప బంధువుగా భూలోకానికి దిగి వచ్చి మనందరి కోసం డబ్బు కట్టి వెల చెల్లించి తన ప్రాణాన్ని పెట్టి మరలా మహిమను మనకిచ్చాడు. ఈ మహిమని రేపు సమాధుల్లో నుండి మనం ధరించుకొని లేస్తాం యేసు నామములో. కొంతకాలం వాడు ఆవిడలు మనం భరించాలి. ఆల్రెడీ మనకు మహిమ దేవుడు ఇచ్చేసాడు. రేపు సమాధుల్లో నుంచి లేచేటప్పుడు పునరుద్ధాన దేహాలతో ఆ మహిమతో మరలా మనం లేస్తాం. మునుపటి వైభవాన్ని, మునుపటి ఆనందాన్ని పొందుకొని ఈ విశాల విశ్వంలో ఎక్కడికైనా వేగంగా దూసుకెళ్ళగలిగే దేవుని దేవదూత సమరూపాలుగా మన దేహాలు మారిపోతాయి. ఇదే దేవుడు గ్రంథ రూపంలో చూపిస్తున్నటువంటి పోలిక. ప్రభువు నామానికి మహిమ కలుగును గాక. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇక మీదట ఎవరైనా మీకు 7 ముద్రల గ్రంథం పరలోకాలు అని చెప్పగానే మీకు గుర్తు రావాలి, మనం పోగొట్టుకున్న అధికారం, మనం పోగొట్టుకున్న మహిమ. ఈ రెండు ఆ గ్రంథ రూపంలో దేవుడు మరలా యేసుక్రీస్తు వారి కుడి చేతిలో, దేవుని కుడి చేతిలో తీసుకున్నాడు. ఆయన మనకు అనుగ్రహించాడు. ఇవ్వండి. కాబట్టి ఇప్పుడు మీకు క్లియర్ అయిపోయింది అనుకుంటున్నాను, అర్థమైంది అనుకుంటున్నాను. ఇక వాక్యం ముగించబోతున్నాను. వాక్యం ముగించబోయే ముందు మరలా మీకు ప్రమాద హెచ్చరిక. ఇంకా ఎవరైనా మారు మనసు పొందకపోతే, ఇంకా ఎవరైనా ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించకపోతే, అదిగో సాతాను ద్వారా, సాతాను పోగొట్టి, సాతాను అమ్మేసుకున్నాం. నువ్వు ఇంకా రక్షించబడలేదనుకో, నీ మహిమ, నీ అధికారం ఇంకా వాడి చేతిలో ఉందని గుర్తు.
ఆల్రెడీ ప్రభు తీసేసుకున్నాడు వాడి దగ్గర నుంచి. ఇప్పుడు నువ్వు ప్రభుని క్షమాపణ అడిగి, నేను పాపిని ప్రభువా, తెలుసో తెలుకో తప్పు చేశాను, నన్ను క్షమించని నువ్వు దేవుడి దగ్గర క్షమాపణ అడిగి మన పాపాలు ఒప్పుకుంటే ఆయన ఆల్రెడీ వాడి దగ్గర నుంచి లాక్కున్నటువంటి ఆ అధికారాన్ని, మహిమని రేపటి రోజు నీ మీద కుమ్మరిస్తాడు. ఒకవేళ మారు మనసు పొందకుండా, జీవితాన్ని మార్చుకోకుండా మనం చనిపోతే అదిగో ఆ 7 ముద్రల గ్రంథాలు కనబడుతున్న పరలోకానికి మనం చేరలేము. కనుక మన జీవితాన్ని సరి చేసుకుని ప్రభుతో సమాధాన పడదాం. ఇప్పుడే దేవునితో అంటుకట్టపడదాం. దేవుడి మాటలు మనకు ఆశీర్వాదకరంగా మార్చి వర్ధిల్ల చేయును గాక. కళ్ళు మూసుకోండి.